నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఫైటర్, తెలంగాణ విటలు ఉన్నారు మన ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. అన్న, మీరు అనుకున్నట్టు కోరుకున్నట్టు తెలంగాణలో మార్పు వచ్చి సుపరిపాలన జరుగుతుందా అంటే ఏం చెప్తారు? స్వేచ్ఛ వచ్చింది కానీ సుపరిపాలన జరగట్లేదు. దానికి రేవంత్ రెడ్డి గారు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది, అహంకారం తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రైట్. ఈ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడుగుదామని ఇంటర్వ్యూ చేస్తున్నా, కంటిన్యూ చేయొచ్చా? చేసుకోవచ్చు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మనం మాట్లాడుకుందామన్నా. యాక్చువల్గా చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి ఓ మంచి ఘాటైన ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే మీకు కుదరలేదు, నాకు కుదరలేదు. సో ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ 20 నెలల పరిపాలన ఎట్లున్నది రేవంత్ రెడ్డిది అంటే ఏం చెప్తారు మీరు? ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కాదు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఏదో దిక్కులేక ఏదో సామెత అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ వచ్చిన 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారికి అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యిండు. కష్టపడకుండా, అంటే తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ కేసీఆర్ పోవాలి అంటే బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకోవడము, బండి సంజయ్ తీసేయడంతో ఆప్షన్ ఏం లేక టిక్కు పెట్టాం కాంగ్రెస్. అంటే రేవంత్ రెడ్డి కష్టపడ్డది లేదంటారు? రేవంత్ రెడ్డి ఏం పోరాటాలు చేసిండు, ఎక్కడ పాదయాత్రలు చాలా మంది చేస్తారు, హైటెక్ పాదయాత్రలు. అప్పుడు గాంధీ పాదయాత్ర కాదు కదా నేను చేసింది, అది వేరు. నేనేమంటున్నా అంటే సిచ్యువేషన్, ఈక్వేషన్, ఆర్టికులేషన్. ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ వర్క్ అంటే ఒకటి, బస్సులలో మహిళలకి ఫ్రీగా ఇచ్చేది తప్ప ఏ స్కీమ్ కూడా ప్రాపర్గా జనంలో బెనిఫిట్ పొందినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా ఎట్లుందంటే జారుడు బండ మీద ఉంది. రోజు రోజు కాంగ్రెస్ పార్టీ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్లాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా కూడా అది రోజు కిందకి జారుతుందంటే సరైన అవగాహన లేకపోతే సరైన ఆలోచన ఉండదు. నీ అవగాహన ఆలోచనలో తప్పు ఉంటే నీ ఆచరణ తప్పు ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్నీ తెలిసిన కేసీఆర్ గారు ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా కూడా తెలియట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవడం తప్పు కాదు. రేవంత్ రెడ్డి టీం ఎవరు, రేవంత్ రెడ్డి సలహాదారులు ఎవరు, రేవంత్ రెడ్డి గారిని నడిపిస్తున్న మేధావులు ఎవరు, వాళ్ళు ఏమన్నా పొలిటికల్ ఇంటెలెక్చువల్సా, లేకపోతే పాలసీ మేకర్సా, లేకపోతే స్టేట్స్మెన్సా? అంటే రేవంత్ రెడ్డి టీం ఎవరు అంటే ఆయన ఫహీమ్ ఖురేషి అని ఒక పేరు వస్తుంది, లేకపోతే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి అని వస్తుంది, లేకపోతే తిరుపతి రెడ్డి అని వస్తుంది, ఓ 4-5 వస్తారు. ఎవరు మేధావి ఎవరు? రేవంత్ రెడ్డి ఆయనే చెప్పాడు నేను గుంపు మేస్త్రిని, నేను మేధావిని కాదు, నాకేం తెలియదు కానీ అన్నీ తెలుసుకుంటా, గుంపు మేస్త్రి పని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూలో గుంపు మేస్త్రి అని చెప్పడం ఆయన నిరాడంబరతకి అది కొంతమంది కామెంట్ చేశారు. కానీ గుంపు మేస్త్రి అంటే ఏంది? కిందున్న అందరినీ, ఒక బిల్డింగ్ కట్టాలంటే దాదాపు ఒక 10-15 రకాల వింగ్స్ ఉంటాయి. అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి. ఎవరు రాకపోయినా ఆ పని తనే మేస్త్రి చేయాలి. అప్పుడే మేస్త్రికి ఆ గౌరవము, ఆ బాధ్యత ఉంటుంది. కానీ గుంపు మేస్త్రి పని కూడా చక్కగా చేయలేకపోతుండే. చాలా మంది కామెంట్ చేస్తుంటారు గుంపు మేస్త్రి అని. అదేం తక్కువ పని ఏం కాదు. కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, లీడర్షిప్లో అవును. నీకు వినే ఓపిక లేదు, ఎవడన్నా చెప్తే వినే సంస్కారం లేదు. అంటే గుంపు మేస్త్రి అని అనిపించుకున్న రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పని కూడా చక్కగా చేయలేకపోతున్నా అంటారు. ఇప్పుడు ఆ గుంపు మేస్త్రి అనే పదం పక్కకు పెడితే ఒక సీఎంగా ఏం చేయాలి? రాజ్యాంగ పరంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సీఎం అంటే ఆయన రాజు కాదు, చక్రవర్తి కాదు, ఆయన ఏమి హీమ్యాన్, సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్ కాదు. మిగతా క్యాబినెట్ మినిస్టర్లలో ఆయన కూడా ఒక మినిస్టరే. క్యాప్టెన్ పని సరిగా చేసినప్పుడు టీం మొత్తానికి పేరు వస్తుంది. క్యాప్టెన్ ఒక్కడు సెంచరీ చేసి టీం ఫెయిల్ అయ్యే సందర్భాలు చాలా చూస్తాం. టెండూల్కర్ గారు చాలాసార్లు సెంచరీ చేస్తాడు, టీం ఫెయిల్ అవుతుంటుంది. నేను అనేది అట్లా కాదు, నీ అవగాహనలో లోపం ఉంది. ఇవాళ నువ్వు సూపర్ మ్యాన్ అయ్యో, 3 రంగుల జెండా పెట్టని ఒక పాట రాయించుకోగానే నువ్వు సీఎం కాలే, లేకపోతే నువ్వేమి పొలిటికల్ సైన్స్లో గోల్డ్ మెడలిస్ట్ అని సీఎం కాలే, లేకపోతే నువ్వు పెద్ద ఉద్యమకారుడు కాలే. కేసీఆర్ చేసిన తప్పుల నుంచి తప్పనిసరి పరిస్థితిలో దిక్కులేక వచ్చినోడివి నువ్వు. రైట్, ఓకే. అసలు కేసీఆర్ తప్పులు ఏం చేసిండన్నా? కేసీఆర్ గారు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేసీఆర్ గారు అద్భుతమైన లిటరేచరు, ఆయన సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉంటుంది, ఆయన ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఇన్నోవేటివ్ ఉంటాయి, క్రియేటివిటీ ఉంటాయి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. కానీ ఇంప్లిమెంటేషన్, కేసీఆర్ ఉద్యమకారుడుగా, రాజకీయ నాయకుడిగా ఎంత సక్సెస్ అయిందో, ప్రభుత్వంలోకి వచ్చినాక పాలన చేసేటప్పుడు పాలనా యంత్రాంగాన్ని నమ్మాలి, నడిపించాలి. ఒక ప్రోగ్రామ్ తయారు కావాలంటే సాఫ్ట్వేర్ ఆలోచన ఎంత ముఖ్యమో ఆచరణ కూడా అంతే ముఖ్యం.
టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు వచ్చినప్పుడు రాను రాను దాని హార్డ్వేర్ మొత్తం కరెక్ట్ అయిపోయింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కలిస్తేనే ప్రోగ్రామ్ కరెక్ట్ ఉంటుంది. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా ఆచరణలోకి చేసేటప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నప్పుడు అందరూ మరో కేసీఆర్ లాగా తయారయ్యారు. ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేలకు ఫామ్ హౌస్లు వచ్చినాయి, ఎమ్మెల్యేల అవినీతి అతిమీరిపోయింది. మొత్తం ఇవాళ కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడు ఎందుకు ఫెయిల్ అయ్యిండు అంటే ఒక కుటుంబంలో ఉన్న క్రైసిస్ ని కూడా మేనేజ్ చేయలేని పరిస్థితి వచ్చింది. అంత పెద్ద నాయకుడు అంటే కేసీఆర్ చెప్తే కుటుంబం వినే పరిస్థితుల్లో లేదా? మరి కేసీఆర్ చెప్తే వినే పరిస్థితి లేదు కాబట్టే కదా ఇవాళ కవిత కేటీఆర్ రోడ్డు మీద పడ్డారు. ఇవాళ ఈ విషయం బయటపడ్డది, ఇవాళ ఈ తెరపైకి వచ్చింది. కానీ ఈ 10 ఏళ్ళ విషయం అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైనా మనకి బయట మొత్తం బిల్డింగ్ బ్లాస్ట్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. నేను ఆ కుటుంబంతో దగ్గరుండి పనిచేసిన ఆ బీటలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పునాది ఒకటే రోజు బిల్డింగ్ కూలిపోదు, అది క్రమక్రమం గ్యాప్ పెరుగుతూ వచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ వాదం లేకపోతే ఒక మామూలు సాధారణ లీడరే. తెలంగాణ వాదం అనే ఒక శివలింగం తోటి ఆయన గొప్ప నాయకుడికి ఎదిగిండు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలా ఉంటే దాని సక్సెస్ రేట్ వేరుండేది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయి దేశం మొత్తం విస్తరించాలనే ఒక దురాశతోటి తన యొక్క పునాదిని తానే కూల్చుకుంది. ఇప్పుడు ఆ పునాది పోయినప్పుడు ఆ గౌరవం పోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక దశ ఉంటుంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 వరకు కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా ఎన్నిసార్లు కింద పడ్డా తన లక్ష్యాన్ని ముద్దాడిండు. 2014 నుంచి 2024 వరకు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయి అసలు ఉద్యమకారులను పట్టించుకోకుండా, ఉద్యమ పునాదిరాలను పట్టించుకోకుండా, అసలు తెలంగాణ అనే పదమే నాకు అవసరం లేదనే దశకి వెళ్ళిపోయి ఒక దగ్గర ఎక్కడో కేటీఆర్ గారు చెప్తూ నేను ఆంధ్రాలో భీమవరంలో కూడా పోటీ చేస్తా అనే దశకు వచ్చి. అవును. అంటే వీళ్ళు ఎవరి త్యాగాలతో వచ్చారు అధికారంలోకి? ఎవరు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది? కొన్ని లక్షల మంది ప్రజలు త్యాగం చేస్తే జైళ్ళకు పోతే 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణలో ఆ బాధ్యత మరిచి వాళ్ళు తమకు తామే గొప్ప అనుకొని అహంకారంతో ప్రవర్తించారు. ఎక్కడైతే అహంకారము, నియంతృత్వము, కుటుంబ పాలన వచ్చిందో అక్కడ అంధకారం వచ్చేసింది. సేమ్ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా. కేసీఆర్ ఏమో స్వతహాగా తెలివి కల్లోడు, ప్లస్ రాజకీయాల్లో రాజనీతి శాస్త్రంలో చదువరి. అది ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఇండియన్ కాంటెంపరీ పాలిటిక్స్లో కేసీఆర్ అనేది ఒక బ్రాండ్, మంచి అయినా చెడైనా. కానీ రేవంత్ రెడ్డికి ఆ స్టేచర్ లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్. అంతే కదా. ఇప్పుడు ఆ రోజు ఆయన 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఎస్పీ అను వాచ్మెన్ అది ఉంది కదా మన రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి ఏం చెప్పిండు? ఈయన 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు. ఈయన ఎస్పీ అను వాచ్మెన్ గొడవ, ఏదో హోంగార్డు గొడవ చూసినాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ అదే వెంకటరెడ్డి సెట్ అయిపోయింది. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఎవరి దగ్గర డబ్బులు లేవు. నేను డబ్బులు పెట్టి నడిపిస్తా అని ముందుకు వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డికి డబ్బులు లేకపోతే, ఆయన రెడ్డి సామాజిక వర్గం కాకపోతే ఆయన ఏంటి? రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డి డబ్బులు చేయకపోతే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మేము పెట్టలేమన్నారు. డబ్బులు నేను పెడతా అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చిండు, పార్టీని నడిపించిండు. అది ఓకే. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నా లేదా అనేది వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. నేను ఏమంటున్నా అంటే ధనం మూలం ఇదం జగిత్. పాలిటిక్స్ బిజినెస్ అయిపోయింది. ఇలా కేవలం కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది అగ్రకులాలు మాత్రమే రాజకీయం ఎందుకు చేస్తున్నారంటే మిగతా రేవంత్ రెడ్డి కన్నా, కేసీఆర్ కన్నా టాలెంట్ ఉన్నోళ్ళు 100,000 మంది బయట సమాజంలో ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కాలేకపోతున్నారంటే పైసలు లేకనే. ఇది బిజినెస్. ఇది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టాలని తీసుకొచ్చిందే ఈ పిడికెడు మంది పెత్తందారుల చేతుల్లో ప్రజాస్వామ్యం బందీ కావాలనే ఒక కుట్రలో భాగమే. రేవంత్ రెడ్డి డబ్బులు పోగు చేయకపోతే రెడ్లందరినీ పోలరైజ్ చేసి వెలమా వర్సెస్ రెడ్డి తీసుకొచ్చి ఆయన ఏం చెప్పిండు ఒక స్పీచ్ లో, బెంగళూరులోనో కర్ణాటకలోనో పోయి, రెడ్డి అనేవాడు ప్రతి ఒక్కడు 10 ఎకరాల భూమి కొనుక్కోవాలి, మీరు మళ్ళీ తిరిగి ఊర్లోకి వెళ్ళండి. హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న జాబులు చేసే రెడ్డిలు కూడా తిరిగి ఊర్లోకి వెళ్ళి భూమి ఉండాలి. అంటే భూమి ఉంటే పెత్తనం ఉంటుంది, అధికారం ఉంటుంది, సంపద వస్తుంది. భూమి కేంద్రంగా రాజకీయాలు. పాతకాలంలో స్వాతంత్రం రాకముందు ఎవరైతే భూస్వాములు, ఆసాములు, జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు, జాగీర్దారులు, జమీందారులు ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు కదా. ఇలా మా ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో 7 రిజర్వేషన్ పోతే 3లో అసలు అందరు కూడా ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరు? ఆయన నేపథ్యం ఏంది? ఆయన వియ్యం కూడా వచ్చిన నేపథ్యం ఏంది? డబ్బులే కదా. 5 భూములు 6 డబ్బులు. అంటే భూమి ఉండాలి, లేకపోతే కొత్త నయా 2,000 కోట్లు 5,000 కోట్లు కాంట్రాక్టర్లు ఉండాలి. అంటే కాంట్రాక్టర్లు, లిక్కర్ వ్యాపారులు, వీళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనేది రోజు రోజుకి మనం చూస్తున్నాం. రైట్. ఓకే,
దయచేసి ఏమనుకోవద్దు మీరు ఇంటర్వ్యూ చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే కేసీఆర్ వైఫల్యం ఎంత ఉందో మీరు అంటున్నట్టు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ అని రేవంత్ ఎట్లనో మీలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం పనిచేసారు కాళ్ళకు బల్పాలు కట్టుకొని. మీ తప్పు ఉందా లేదా? మేము రేవంత్ మీ తప్పు ఉందా లేదా? నేను తప్పు ఉంది. ఎక్కడ ఉంది అంటే మేము కాంగ్రెస్ పాలన రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర చేసి సామాజిక న్యాయం పేరు మీద మేము కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల్లో తప్పులు చేసింది. మా తాత చేయలేకపోయాడు, మా నాయనమ్మ చేయలేకపోయింది, మా నాన్న చేయలేకపోయాడు. కానీ నాకు జ్ఞానోదయం అయింది, తెలంగాణలో సామాజిక న్యాయం చేస్తామని చెప్పి బలంగా తిరిగిండు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సామాజిక న్యాయం అనే దానికి మేము సామాజిక తెలంగాణ కోసం కోరుకునేటోళ్ళం. ఆ రోజున్న పరిస్థితులలో మనం కొంచెం వాస్తవాలు మాట్లాడుకుంటే ఆల్టర్నేటివ్ మనకి బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ స్పీడ్గా పరిగెడుతున్న బండి సంజయ్ కాలంలో కట్టబెట్టి తీసి బండకేసి బాధారు. బండి సంజయ్ని ఎందుకు తీసేసారో ఇప్పటికీ బీజేపీ వాళ్ళకి తెలియదు, ఎవరు చెప్పరు. అప్పుడు వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ నడుస్తుంది నెరేటివ్. మీకు దుబ్బాక ఎలక్షన్ చూసుకోండి, హుజురాబాద్ ఎలక్షన్ చూసుకోండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసుకోండి, వరుసగా బీజేపీ గ్రాఫ్ పైకి వస్తుంది. బండి సంజయ్ గారిని తీసేయడము, మున్గోడులో బీజేపీ ఓడిపోవడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక నెరేటివ్ బలంగా వచ్చింది. దాంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేచింది. అంతకుముందు హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 3000. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? అడ్రస్ కూడా లేకుండా పోయింది పరిస్థితి. బీజేపీకి 48 సీట్లు వస్తాయని ఎవరు ఊహించలే. అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్ సెట్టింగ్లో బీజేపీ అనేది సెల్ఫ్ గోల్ చేసుకుంది. రేవంత్ రెడ్డి గారు తనకున్న వాక్చాతుర్యం కావచ్చు, కేసీఆర్ గారిని పర్సనల్గా డి అంటే డి అని దాంతో బండి సంజయ్ పక్కకి వెళ్ళిపోయాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు వేసుకొని తిరిగేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు చిన్న ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఏదో మామూలు మధ్యతరగతి కుటుంబం వచ్చాడని ఆయనే చాలాసార్లు చెప్తుంటాడు. వాళ్ళ అన్నగారు ఒక కానిస్టేబుల్గా పనిచేసి వనపర్తిలో చదువుకుంటున్నారు. మరి ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎలక్షన్, ఇప్పుడు హెలికాప్టర్లు 119 కాన్స్టిట్యూన్సీలలో తిరగాలంటే ఒక్కోసారి 2 హెలికాప్టర్లు కూడా తిరిగారు కదా. అంటే డబ్బులు కేంద్రంగా వెలమ, కమ్మ, రెడ్డి 3 కులాలు 3 కుటుంబాల ఆధిపత్యమే తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు, టీడీపీ అంటే కమ్మలు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే వెలమలు. ఈ 3 కులాలు 3 కుటుంబాల గేమ్లోనే ఇవి రాజకీయ పార్టీలు పైకి కనబడతాయి కానీ ఇవి రాజకీయ పార్టీలు కావు. ఇవి కుల పార్టీలు. ఇవి అర్థం కాలేదన్న, కుల పార్టీలు మాత్రమే. మీరు ఓనర్లు ఎవరు మీరు చూసుకోండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరు? చంద్రశేఖర్ రావు. ఆయన ఏ కమ్యూనిటీ? వెలమ. ఆయన ఆ పార్టీలో ఆ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరైనా చీఫ్ మినిస్టర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ అవుతారా? కాలేరు. అంటే అది ఎప్పటికీ కూడా వెలమ సంస్థానం. వెలమ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ కంపెనీ అది. మిగతా వాళ్ళంతా బానిసలే. వాళ్ళు ఎంత పెద్ద నాయకులు అని చెప్పుకున్నా కూడా బానిసలే, వర్కర్లే కదా. యజమాని ఎవరు? ఓనర్ ఎవరు? వెలమ. మరి మిగతా టీడీపీ పార్టీ తీసుకుంటే కమ్మ. సరే, ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ రిలవెన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీలో 75 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఎవరు ఎక్కువ ఆధిపత్యం ఉంది? ఎవరు చీఫ్ మినిస్టర్లు అవుతున్నారు? రెడ్డిలు అవుతారు. మరి అంటే ఓనర్షిప్ ఎవరికి ఉన్నట్టు? ఇలా రేవంత్ రెడ్డి తనకన్నా సీనియర్లను పక్కకు పెట్టి రావడానికి కారణం ఏంది? రెడ్డి సామాజిక వర్గము, బలమైన సామాజిక వర్గము ప్లస్ డబ్బులు. అంటే రేవంత్ రెడ్డి ఎందుకు రావాలి? రెడ్డి కులం నుంచి చాలా మంది ఉన్నారు కదా, మరి అదే కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మెచ్చుకోవాలి. మిగతా రెడ్ల ఎవరి మీద కూడా రాహుల్ గాంధీకి నమ్మకం లేకుండే. వీళ్ళంతా టైఅప్లో ఉన్నారు, కేసీఆర్తో టైఅప్లో ఉన్నారు, ప్యాకేజీలో ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కేసీఆర్ గారు టార్గెట్ చేయడము, రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఇబ్బంది పెట్టడం, రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీ ఉన్నప్పుడు కూడా జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండని 14 రోజులు అరెస్ట్ చేయడంతో రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పర్సనల్గా ఎట్లయితే కేసీఆర్తో దేనికైతే దానికైతే కొట్లాడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఆయనకున్న నాలెడ్జ్ విషయం, ఆయనకున్న అవగాహన సబ్జెక్టు పక్కకు పెడితే కేసీఆర్ గారితో కొట్లాడడంలో నిజాయితీ కొట్లాడిండు. ఓకే, ఆ ఒక్క విషయమే రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసింది. మీరు ఎందుకు సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి? మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి మా ఇంటికి దీపాదాస్ మున్షి గారు చాలాసార్లు వచ్చారు. చాలాసార్లు, ఒకసారి కాదు. ప్లస్ మన అజయ్ కుమార్ గారు అని ఒక ఐపీఎస్ ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇన్ఛార్జ్. ఓకే, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అప్పుడు వార్ రూమ్ ఇన్ఛార్జ్. ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన ఆయన, ఒక మంగాళి సామాజిక వర్గానికి చెందిన ఆయన మా ఇంటికి వచ్చి, మీరు కేసీఆర్తో 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు, కేసీఆర్ని కొట్లాడాలంటే మీకు రాజకీయ పార్టీ లేదు, మీ దగ్గర ఉన్న వనరులు సరిపోదు, మీరు ఇప్పుడు బీజేపీతో సామాజిక తెలంగాణ విషయంలో డిఫర్ అయ్యారు, మీరు మాకు సపోర్ట్ చేయండి, ఉద్యమకారుల విషయాన్ని గౌరవించుకుంటాం,
ప్లస్ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ అన్ని పదవుల్లో బీసీలకి న్యాయం చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేస్తామని సామాజిక న్యాయం ఎజెండా కోసం అజయ్ కుమార్ గారు మాతో చర్చలు జరిపి ఒప్పించారు మమ్మల్ని. అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు మా ఇంటికి వచ్చారు. చాలా మంది ఉద్యమకారుల ఇంటికి నేను తీసుకెళ్ళిన, దాదాపు ఒక 70 మంది ఇంటికి తీసుకెళ్ళిన. 3 నెలలు నాతో కలిసి ట్రావెల్ చేసింది. అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అప్పుడు ఏం చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి టికెట్ల విషయంలో ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వ్ సీట్లు ఇచ్చారు. బీసీల విషయంలో టికెట్ల విషయంలో కేసీఆర్ని కొట్టాలంటే బీసీల దగ్గర ఉన్న ధనం సరిపోదు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ల విషయం వరకు మీరు ఓపిక పట్టండి. ఎంపీ టికెట్లు కానీ రాబోయే నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ఎక్కువ న్యాయం చేస్తాం, సామాజిక తెలంగాణ పాఠం ఇస్తామని రాహుల్ గాంధీ టీం నుంచి వచ్చిన అజయ్ కుమార్ గారు కానీ దీపాదాస్ మున్షి గారు మాకు ప్రామిస్ చేశారు. ఉద్యమకారులం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాకు అప్పటికప్పుడు పార్టీ పెట్టుకునే టైం లేదు, పైసలు లేవు, అంత స్ట్రేచర్ కూడా లేదు. మేము మాకు వేరే ఛాన్స్ లేదు. బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. అంతకుముందు మేము బండి సంజయ్కి సపోర్ట్ చేసినాం, బీజేపీ గెలుపుకి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పనిచేసినాం. కేసీఆర్ ని కొట్టడానికి ఏ రాయి పనికొస్తే ఆ రాయి వాడినాం. మేమే బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించేటోళ్ళం కాదు, చాలా విషయాల్లో డిఫర్ అయ్యేటోళ్ళం. అప్పుడు కేసీఆర్ ని కొట్టడానికి బీజేపీ అవసరం వస్తే బీజేపీని వాడుకున్నాం. బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నెరేటివ్ లో కవితను అరెస్ట్ చేయకపోవడం, మున్గోడులో ఓడిపోవడం తోటి రేవంత్ రెడ్డి గారు స్పీడ్కి వెళ్తారు. కాబట్టి మేము కాంగ్రెస్ మార్పు రావాలని మేము కోరుకున్నాం. కాంగ్రెస్ రావాలనే స్లోగన్ ఆయన యాడ్ చేసుకున్నాడు సునీల్ కనుగోలు. మేము పనిచేసింది మార్పు రావాలి, కేసీఆర్ అహంకారానికి బుద్ధి చెప్పాలని పనిచేసినాం. ఈ రెండు సంవత్సరాల్లో ఏం జరిగిందంటే గమ్యము గమనం. నీ గమనము ఇంపార్టెంట్, నీ గమ్యం కూడా ఇంపార్టెంట్. దశ దిశ అంటారు. పాపం రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మరి సీనియర్స్ ఎవరు కూడా సహకరించట్లేదా, లేకపోతే ఆ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితే చూసి ఆ సీఎం సీట్ లాక్కోవాలనుకుంటున్నారా? కానీ ఆయన ఎంత కష్టపడ్డా కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా అవుతుంది. పాపం ఒక్కటి చేసిన మంచి పని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టారు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాల స్కూల్స్ సరే ఇన్డెప్త్గా దాని మీద తర్వాత చేద్దాం. కాన్సెప్ట్ మంచినే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు కానీ చివరికి ఏమవుతుందంటే ఆయన లూజ్ టంగ్ వల్ల, మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడడం వల్ల ఆ స్టేచర్ ఎంత కష్టపడ్డా ఆ స్టేచర్ రావట్లే. ఇప్పుడు ఆయన చేసిన హైడ్రా అనుకున్నాం. హైడ్రా పెద్దవాళ్ళ ఇల్లు కూల్చినప్పుడు, నాగార్జున ఇల్లు కూల్చినప్పుడు కానీ పెద్ద వాళ్ళ ఇల్లు కూల్చినప్పుడు ప్రజల్లో రేవంత్ రెడ్డికి ఒక సూపర్ మ్యాన్ హీరో ఇమేజ్ వచ్చింది. ఎప్పుడైతే పేద ప్రజల ఇల్లు కులగొడుతున్నారో అప్పుడు ప్రజలందరిలో వ్యతిరేకత వచ్చింది. హైడ్రా చేయాల్సినంత నిజాయితీగా చేయట్లేదు, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది అనే వార్తలు రావడం. అంటే మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి, లేకపోతే తెలంగాణ ఉద్యమకారునిగా చెప్పండి, హైడ్రా మోసమా లేకపోతే స్వచ్ఛంగానే పనిచేసిందా? ఇప్పుడు హైడ్రా కాన్సెప్ట్ అనేది మంచిది. చెరువులు, కుంటలు, హైదరాబాద్ నగరంలో సరస్సులు, చెరువులు చాలా కబ్జా పెట్టారు. మనము తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు చాలా చెప్పారు, ఒక వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది. నీ లక్ష్యం ఎంత గొప్పగా ఉన్నా కూడా నీ ఆచరణ కూడా అంతే నిజాయితీ ఉండాలి. ఇవాళ మరి అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఇంతవరకు సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయింది. సమ్మర్ హాలిడేస్లో మార్చుతామన్నారు. నేనేమంటున్నా అంటే నువ్వు పెద్ద వాళ్ళ పట్టించుకోకుండా మధ్యతరగతి ప్రజలై పేద ప్రజలు ఇల్లు కూల్చుతున్నప్పుడు సమాజంలో ఎవరికైనా కూడా ఎంపతి సింపతి ఉంటుంది. కాబట్టి హైడ్రా ఎట్లయిపోతుందంటే రాను ఇప్పుడు సక్సెస్ రేట్ తీసుకుంటే ఆయన ఒక ఆఫీసర్, మిగతా వ్యవస్థలన్నీ పోతున్నాయి కదా. ఇలా జిహెచ్ఎంసీ, అంతకుముందు జిహెచ్ఎంసీలో లేదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇప్పుడు హైడ్రాలో పనిచేసే వర్కర్సే స్ట్రైక్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హైడ్రాలో మాజీ సైనికోద్యోగులను పెట్టుకొని నీకేమంటున్నా అంటే హైడ్రా కాన్సెప్ట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మంచి కాన్సెప్ట్, కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో తెర వెనుక చాలా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి. కొంతమందిని కూలగొట్టడము, కొంతమందిని కూలగొట్టకపోవడము. దాంతో ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరులో పోతుంది. రేవంత్ రెడ్డి గారికి పెద్ద మచ్చ ఏంటంటే, ఫస్ట్ మచ్చ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పలేడు. శ్రీనివాస్ రెడ్డి అనే ఒక పోలీస్ ఆఫీసర్, చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని తీసుకొచ్చి, అంత గతంలో మహబూబ్నగర్ ఎస్పీ కూడా పనిచేసిండు, ఆయన సొంత జిల్లా మహబూబ్నగర్ అతనని. కొత్తవాళ్ళ శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఇంటి పేరు గుర్తులేదు. ఇంటిగ్రిటీ విషయంలో కానీ నిజాయితీ విషయంలో ద బెస్ట్ ఆఫీసర్ అని తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాంటి ఆఫీసర్ని తీసుకొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ గా చేసినప్పుడు అందరూ హ్యాట్స్ ఆఫ్ అన్నారు. మరి అలాంటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు తీసేసినావు? అంటే నీ మాట వినట్లేదని తీసేసినావా, లేకపోతే నీ తమ్ముడు కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి సెటిల్మెంట్లు నడవట్లేదని తీసేసినావా? ఎందుకు తీసేసినావు? శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒక తెలంగాణ జాతి రత్నము, ఒక నిజాయితీ గల ఆఫీసర్ని ఎందుకు పెట్టినావు, ఎందుకు తీసేసినావు? అక్కడే అర్థమైపోతుంది. హైడ్రా రంగనాథ్ గారు చాలా పెద్ద బిల్డింగ్లు కూలగొట్టు, రంగనాథ్ గారు మంచి మిత్రుడే, ఆయన కూడా సిన్సియర్ ఆఫీసరే. కానీ రంగనాథ్ గారు సీఎం చెప్పింది కాదనలేడు కదా. అంటే నేనేమంటున్నా అంటే సెలెక్టివ్ గవర్నెన్స్ చేయకూడదు.
ఒకటే రూల్ అందరికీ. అవును. రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లు అయినా, రేవంత్ రెడ్డి అన్న ఇల్లు అయినా, విఠల్ ఇల్లు అయినా, క్రాంతి ఇల్లు అయినా, కేసీఆర్ ఫామ్ హౌస్ అయినా ఒకటే చేసి ఉంటే ఇలా రేవంత్ రెడ్డి ఇండియాలోనే ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు వచ్చేది. ఎందుకంటే ఆయన తీసుకున్న లక్ష్యము ప్రకృతిని కాపాడము, చెరువుల్ని కాపాడడం. కానీ రాను రాను ఏంటంటే అది బుసగొట్టే పామా నాగుపామా అని తెలిసిపోయింది. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే హెచ్యు భూముల విషయంలో ప్రభుత్వానికి హెచ్యు భూములు లేకపోతే హెచ్యు అవి భూములు ఎప్పుడు కూడా ప్రభుత్వానికే చెందుతాయి. హెచ్యు ప్రైవేట్ యూనివర్సిటీ కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు రాజ్యాంగబద్ధ సంస్థలు కదా. ఒక యూనివర్సిటీ పెట్టుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కొంత భూమి ఇచ్చింది. వాళ్ళు ప్రహరీ గోడ కట్టించుకున్నారో కట్టించుకోలేదో అది సెంట్రల్ యూనివర్సిటీ భూములకు ఉన్నాయి. సరే, కొన్ని అవసరాల కోసం సెంట్రల్ యూనివర్సిటీ కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు మధ్యలో. అక్కడ అది ప్రభుత్వ భూమి, అది కేంద్ర ప్రభుత్వందైనా రాష్ట్ర ప్రభుత్వందైనా, ప్రైవేట్ భూమి అయితే కాదు. ఆ భూమిలో జీవావరణ వ్యవస్థ, అది అడవియా కాదా పక్కకు పెట్టండి, అడవికి మించినన్ని పక్షులు, జీవజాతులు, వైవిధ్యము, బయోడైవర్సిటీ ఉన్నప్పుడు సిటీ సెంటర్లో చాలా మంది ప్రపంచ నగరాలు లేని చెట్లను తీసుకొచ్చి పెడుతున్నాయి. ఆక్సిజన్ జోన్ కోసం, లంగ్స్ కోసం క్రియేట్ చేస్తున్నాయి చాలా దేశాలు. అట్లాంటిది మనకి హైదరాబాద్ నడుపుతున్న 400 ఎకరాల్లో కంచగచ్చిపోలి భూముల్లో న్యాచురల్ గా ప్రకృతి ఇచ్చిన వనం, అది మనకి లక్షల కోట్లు పెట్టినా రాదు. అలాంటి దాన్ని కాపాడుకోవాలని సోయి లేకుండా ఒక రియల్ ఎస్టేట్ బిల్డింగ్ల కోసం ఏముందండి, బిల్డింగ్ ఎక్కడైనా కట్టచ్చు. బిల్డింగ్ కట్టడం పెద్ద గొప్ప. ఇప్పుడు హైదరాబాద్ లో 5 లక్షల అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న బిల్డింగ్లు చాలా ఉన్నాయి. నువ్వు ఐటీ పార్క్ కట్టడానికి అవే దొరికిందా? అక్కడ ఎన్నో రకాల అరుదైన జాతుల జీవ వైవిధ్యం ఉంది. అట్లాంటిది డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే ఈయనకి బేసిక్ అవగాహన లేనట్టు. అక్కడ తప్పు ఒప్పు పక్కకు పెట్టండి. అసలు నీ యొక్క పర్స్పెక్టివ్ ఏంది? నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, లేదా వెంచర్ వేద్దాం అనుకుంటున్నావు? అక్కడ నువ్వు ముఖ్యమంత్రివా? ముఖ్యమంత్రి బాధ్యత ఏంది? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇక్కడ ఉన్న ప్రాణులన్నీ కాపాడాలి నువ్వు. అడవిలో ఉన్న పిట్ట, జింక ప్రాణం కూడా నువ్వే కాపాడాలి. అంటే నీకు కాన్స్టిట్యూషన్ పట్ల కానీ ప్రకృతి పట్ల కానీ చూసే దృక్పథంలో తేడా వచ్చింది. ఇప్పుడు హైకోర్టు పోయి సుప్రీంకోర్టుకు పోయి చెప్పాలి అక్కడ అడవి ఉందని. ఒక సుప్రీంకోర్టు జడ్జి వచ్చి ఆపమనే దాకా నీకు సోయలేదా? నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నీ బయాలజీ సెంట్రల్ యూనివర్సిటీ క్యాలెండర్ తీసుకుంటే మీకు పాత క్యాలెండర్లో ప్రతి నెల ఒక ఫోటో వేస్తారు కదా. పాత క్యాలెండర్లు తీసుకోండి, బయాలజీ డిపార్ట్మెంట్, జువాలజీ డిపార్ట్మెంట్, బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క అరుదైన పక్షులు, జీవ వైద్యం ఫోటోలు వేసిరు అక్కడ. దాని మీద చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి కూడా రీసెర్చ్ చేసిరు. అరే ఇన్ని రకాల జీవ వైవిధ్యం ఇక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది? నీకు కామన్ సెన్స్ కదా ఉండాల్సింది. ఎంపతి అండ్ సింపతి లేకపోతే రాజుకి రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి మొత్తం కొట్టేసినావు. ఏమైంది చివరికి? ఉసురు నేచర్ని చెరబట్టాలని చూస్తే ఏమవుతుంది అంటే, నువ్వు ఐటీ బిల్డింగ్ కట్టడానికి హైదరాబాద్లో భూములు ఎక్కడ లేవు, అక్కడే కట్టాలి ఐటీ టవర్స్. అంటే నీకు దాని వెనకాల వ్యాపారం ఉన్నట్టే కదా. కాస్ట్లీ భూములు కాబట్టి ఎకరం 100 కోట్లు 200 కోట్లు ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు ఏదో చెప్పిండు అందుకోసమే చేసిండు అని కూడా అన్నారు. సరే, దాని తెర వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడా, ఏ నాయుడు ఉన్నాడా, ఏ రెడ్డి ఉన్నాడా నాకు తెలియదు, కానీ అది తప్పు, మోరల్గా ఎథికల్గా తప్పు. రైట్. అండ్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కనుసైగల్లోనే పనులు చేసుకుంటూ పోతుండు తెలంగాణలో అని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్ష లీడర్లు. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి గురువులాగా వచ్చిండు. ఆయన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లిఫ్ట్ తోటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అలా పిసిసి ప్రెసిడెంట్ అయ్యే స్థితికి వచ్చిండు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగానే ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. అయితే ఒక్కొక్క దశలో ఒకసారి సీఎం అయినాక అన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం ఆయన సీట్ ఆయన కాపాడుకోవడానికి, ఆయన ఐడెంటిటీ ఆయన కాపాడుకుంటాడు. ఇక కూర్చో అంటే కూర్చో, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ మెంటాలిటీ కాదు. రేవంత్ రెడ్డి ఎక్కడున్నా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే నేచర్ ఉన్నాడు. పూర్తిగా చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్న బానిస అయితే కాదు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేసిన కమ్మ మీడియా కావచ్చు, కోస్తా ఆంధ్ర ఇండస్ట్రియలిస్టులు, రేవంత్ రెడ్డి బలం అంతా తెలంగాణలో లేదు. రేవంత్ రెడ్డి బలం అంతా భీమవరం రాజుల దగ్గర, రేవంత్ రెడ్డి ఎదుగుదలలో ఆంధ్రలో పాత్ర ఉంది. అది ఓపెన్ గా చెప్తారు ఆయన. ఈవెన్ ఆయన వియంకులు కూడా ఆయన కూతురునిచ్చిన అల్లుడు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఆయన వ్యాపారం రియల్ ఎస్టేట్ తో బెనిఫిట్ పొందిన వాళ్ళు, ఆయనతో వ్యాపార సంబంధం ఉన్న వాళ్ళు, ఆయన ఎదుగుదల మొత్తం కూడా, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ కోసం పరితపించినోడు కాదు, తెలంగాణ జై తెలంగాణ అన్నాడు. ఇప్పటికి కూడా అన్నాడు. ఆయన ఓపెన్ గానే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన 100 కోట్లు సంపాదించుకున్నా అని చెప్తున్నాడు. ఏదో ఆజ్ తక్కువ ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా నేను 1000 కోట్లు ఖర్చు పెట్టినా అని కూడా చెప్పిండు. ఎవరు ఒప్పుకుంటారు? నా భార్య 2000 కోట్లు ఖర్చు పెట్టినా అన్నాడు రాజకీయాలు.
ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆంధ్ర వాళ్ళతోటే కదా. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా అత్యధికంగా సంపాదించిన పొలిటీషియన్ ఆయన. అది ఓపెన్ సీక్రెట్, అదేం పెద్ద దాచుకోడు, ఆయన కూడా ఓపెన్గా చెప్తాడు. నేను ఏమంటున్నా అంటే ఆంధ్ర వాళ్ళతో నీ వ్యక్తిగత సంబంధాలు వేరు. తెలంగాణ రాష్ట్రం 1200 మంది చచ్చిపోతే 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ భూమిపుత్రుల కోసం వచ్చిన దానిలో తెలంగాణ సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు. నీకు జై తెలంగాణ కూడా అనకపోతే నువ్వు ఏం ముఖ్యమంత్రివి తెలంగాణకి? నీ కళ్ళ ముందు జరిగింది కదా ఉద్యమం టైంలో అంటే నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, అది ఓకే. ఇప్పుడు సీఎం అయినాక నీ బాధ్యత అమరవీరుల కుటుంబాలని 2 సంవత్సరాల్లో కలవాలి, ఉద్యమకారుల గురించి ఊసెత్తలే. కనీసం ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతమంది త్యాగంతో వచ్చిందని చెప్పి నువ్వు అసలు తెలంగాణ వాదానికి ఇచ్చే విలువేంది నీది? నువ్వు ఏది చేసినా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ రెడ్డి యూటర్న్ అవుతుంది. నువ్వు అందాల పోటీలు పెట్టినావు, పరువు ఓటు. హైడ్రా అన్నావు, అది నీకే తెలుసు అది ఏమైంది. హైడ్రా అయిందా, అమీబా అయిందా, చివరికి ఏమైందో నీకే తెలుసు. భూములు మూసీ నది అన్నాడు, మూసీ నదిలో పోయింది నీ పరువు. నీకు హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ఉన్న పూడిక దిగడానికి డబ్బులు లేవు. 150,000 కోట్లు మూసి నదిని సుందరీకరణ చేస్తా అని ఆ దేశం ఈ దేశం పోయినావు. ఆఖరికి ఏమైనా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని దావోస్లో పరువు కూడా. నువ్వు తక్కువ మాట్లాడు రేవంత్ అన్న. సీఎంగా నువ్వు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితేనే బాగుంటుంది. ఆయన ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ అనే ఒక భూతం కనపడేసరికి ఇక కేసీఆర్ని తిట్టడము, కేటీఆర్ని తిట్టడము, కల్వకుంట్ల కుటుంబాన్ని తిట్టడం అనేది ప్రజలు తిట్టిర్రు, ఓట్లు మేమంతా తిట్టి 10 ఏళ్లే మీకు ఉపయోగపడ్డాం. కేసీఆర్ అనేది ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్. నువ్వు ఇంకా ఈ 2 సంవత్సరాలు కేసీఆర్ గారిని తిట్టడం వల్ల కేసీఆర్ అనేటోడు ఫామ్ హౌస్కి పోయి పడుకున్నాడు, మళ్ళీ 10 లక్షల మందితో మీటింగ్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చినావు. కేసీఆర్ గారికి లేనిపోని ప్రచారం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ ఫోబియా నుంచి బయటకు రావాలి. రైట్. ఆ సభ అని అంటే గుర్తొచ్చింది. ఆ సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు ఇగ్నోర్ చేసిండు కేసీఆర్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఈగో ప్రాబ్లం. రేవంత్ రెడ్డి బచ్చాగాడు, నేను ఆయన పేరు తీస్తే ఆయన పెద్దోడు అవుతారు అనుకున్నాడు. కానీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనం రేవంత్ రెడ్డి పక్కకు పెడితే గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ పోస్ట్ లో XYZ ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అంటే దాని తర్వాత రేవంత్ రెడ్డి ఉండి నా పేరు తీయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, అవన్నీ సినిమా డైలాగులు. మనం రాజకీయంలో ఎప్పుడు కూడా పవర్ అవునన్నా కాదన్నా ఇలా రేవంత్ రెడ్డి పేరు చెప్తే కేసీఆర్కి భయం అయితే అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే కేసీఆర్ గారిని 10 గంటల్లో జైలు వేయచ్చు. పాస్పోర్ట్ స్కామ్ పాతది కావచ్చు, సహారా స్కామ్ కావచ్చు, లేకపోతే అవేమో కేంద్ర ప్రభుత్వంతో లింక్ ఉన్నాయి. నీకు గొర్రెల స్కామ్ కావచ్చు. గొర్రెల స్కామ్లో మిగతా వాళ్ళు అందరు పోతున్నారు, మరి పైనోడు ఎందుకు పోడు? అంతే కదా. ఎట్ ద సేమ్ టైం నీకు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు. మరి 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు లేకపోతే గతంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి అయినాక నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. రైట్. ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఫామ్లో ఈరేస్ కావచ్చు, మీరు అంటున్న గొర్రెల స్కామ్ కావచ్చు, దీంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పాత్ర, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పాత్ర ఉండేనా? ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పాత్ర, అసలు స్కామ్ జరిగిందా లేదా, ఎందుకు అరెస్ట్ అయితే లేరంటే ఏం చెప్తారు? ఇప్పుడు సింపుల్ అండి, ఒకటే, తప్పు చేయనోడికి ఉండే ధైర్యము, తప్పు చేసినోడికి ఉండే భయం. అది సింపుల్, దానికి పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లే. ఇప్పుడు క్రాంతి గారు మీరు ఒక 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసిరట అంటే నవ్వి ఊకుంటావు జోక్ లాగా. అదే నిజంగానే మీరు 10 కోట్ల స్కామ్ చేసి ఉంటే మీ బాడీ లాంగ్వేజ్లో మీ కంటి చూపులోనే తేడా వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఆరోపణలు వచ్చిన ప్రతిక్షేమంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఎందుకు పొందుతున్నారు? ఇప్పుడు అదేంది కేటీఆర్ గారు ఏదో మన ఈ కార్ రేసు పెట్టిరన్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, కాళేశ్వరం కేసు అన్నారు, లేకపోతే కరెంటు కొనుగోళ్ల కేసు విషయంలో కేసీఆర్ గారు స్వయంగా ఒక జడ్జి గారినే తీసేయమని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళి? జడ్జి XYZ ఎవరున్నా కూడా నేను తప్పు చేయనప్పుడు నాకు ఆ భయం ఉండదు కదా. తప్పు చేసినోడికి ఉండే భయము, తప్పు చేసినోడికి ఉండే గిల్టీ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అది కల్వకుంట్ల కుటుంబానికి 100కి 100% ఉంది. వాళ్ళు ఇంకా బయటకు కనపడని తప్పులు చాలా చేసారు, మనకు తెలిసినవి కొన్నే. ఇప్పుడు ఈ చిన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలోనే నిన్న కాక మొన్న జగన్మోహన్ రావు అని కేసీఆర్ కుటుంబానికి దగ్గర ఉండే ఆయన్ని జైల్లో వేసారు. దానిలో కవిత పాత్ర ఉందంటున్నారు, కేటీఆర్ పాత్ర ఉందంటున్నారు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో వీళ్ళు కాళేశ్వరం స్కామ్ అనేది ఓపెన్ సీక్రెట్ అని చెప్తే వీళ్ళు 2 సంవత్సరాలు ఇప్పుడు 600 పేజీల రిపోర్టో ఎంతో అన్నారు, దాని 60 పేజీల రిపోర్ట్లో మొత్తం అసెంబ్లీలో పెట్టి వేస్తామంటున్నారు. కాళేశ్వరంలో స్కామ్ జరిగిందే విషయం ప్రతి ఒక్కరు చెప్తాడు. మరి మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు రాదు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు, ఈటల రాజేందర్, ఈ పేర్లు వచ్చినాయి. అసలు మరి ఎక్కువ బెనిఫిట్ పొంది ప్రపంచ కోటీశ్వర్ల జాబితాకి వెళ్ళిన మెగా కృష్ణారెడ్డి పేరెందుకు రాదు? కాంట్రాక్టర్లు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ కూడా ఉంది కదా, మరి అటు కాంట్రాక్టర్లకు తెలియకుండా రాజకీయ నాయకులు ఒక్కలే స్కామ్ చేస్తారా? ఇద్దరు కలిసే కదా దొంగతనం చేసి. అంటే అప్పుడు మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ బంధువు అయ్యిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీ. అంటే
మెగా కృష్ణారెడ్డి అనేటోడో లేకపోతే XYZ అనే కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులకి ఆశపడే బానిసలు ఈ రాజకీయ నాయకులంతా. వీళ్ళకి వెన్నెమ కూడా లేదు. ఒక కాంట్రాక్టర్ని కూడా కంట్రోల్ చేయలేని అసమర్థులు ఈ రాజకీయ నాయకులు. కాంట్రాక్టర్ అనేటోడు వాడి లిమిట్లో వాడు ఉండాలి. కాంట్రాక్టరే ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడు అంటే కాంట్రాక్టర్ పవర్ఫుల్లా, రాజకీయ నాయకుడు పవర్ఫుల్లా? ఇలా సీఎంలు కాంట్రాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారా, కాంట్రాక్టర్లు సీఎంల చుట్టూ తిరుగుతున్నారా? ఏ ముఖ్యమంత్రి అయినా సరే. అంటే ధనం మూలం ఇదం జగత్. వీళ్ళంతా చిల్లర ఏరుకునే చిల్లర నాయాలని ప్రూవ్ అవుతుంది. నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా చిల్లరగాలే వీళ్ళు. ఓ కుక్కకి బిస్కెట్ వేస్తే కుక్కతో కూపుతున్నట్టు ఒక కాంట్రాక్టర్ వాడు XYZ ఏ కాంట్రాక్టర్ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా 100 రూపాయలు కాదు 200, ప్రతి ఒక్కరికి ఒక రేటు ఉంటుంది, ఆ రేటు కొంటామనుకుంటుంది. మరి మెగా కృష్ణారెడ్డి ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లో పనులు చేస్తాడు. మెగా కృష్ణారెడ్డి ఏమన్నా సాఫ్ట్వేర్ కనిపెట్టిండా, ఎలన్ మాస్క్ లాగా ఏమన్నా ఒక టెక్నాలజీ కనిపెట్టిండా? మరి ప్రపంచ కోటేశ్వర్ల జాబితాలోకి భారతదేశంలోనే కోటేశ్వర్ల జాబితాలోకి ఎట్లా వెళ్ళిండు? కరప్షనే కదా. కన్స్ట్రక్షన్, కరప్షన్, కమిషన్. ఇది అప్పుడేమో కేసీఆర్ గారితో ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఉన్నాడు. సింపుల్ లాజిక్. రైట్. ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు, రాజకీయ అంశాలు. ఇవి కాస్త పక్కన పెడితే బీసీలకు చైతన్యం వచ్చి బీసీలు నిజంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేసేటటువంటి సందర్భము ఇంకొన్ని రోజుల్లో మొదలవుతుంది, వస్తుంది అని అంటే మీరేమంటారు? బీసీల విషయం వచ్చేసరికి మనం సైంటిఫిక్గా అనాలిసిస్ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. కానీ ఈ సమానుల్లో కూడా అత్యంత వెనుకబడ్డ వాళ్ళు, అంటరానితనానికి గురైన వాళ్ళు కొన్ని వర్గాలు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు. రాజ్యాంగ ప్రవేశిక పీఠిక ఏం చెప్తుంది? భారతదేశ ప్రజలమైన మాకుగా సమర్పించుకుంటున్న భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వము, ఆర్థిక, రాజకీయ, సామాజిక అవకాశాల్లో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుందని ప్రమాణం చేస్తుంది. రాజ్యాంగ ప్రవేశిక పీఠిక యొక్క స్ఫూర్తి ఏంటంటే ఈ దేశంలో పుట్టిన అందరూ సమానులే, అందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ అవకాశాలు దక్కాలని. కానీ మనకున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వర్గాలు, కొన్ని కులాలు వెనుకబడ్డాయి. కాబట్టి గుర్రము గాడిదకి పోటీ పెడితే గుర్రమే గెలుస్తుంది. లేకపోతే ఒక వికలాంగుడికి ఒక కాళ్ళున్నోళ్ళకి పోటీ చేస్తే కాళ్ళున్నోళ్ళే చేస్తాడు. ఒక షూస్ వేసుకొని పరిగెత్తేటోడికి షూస్ లేకుండా పరిగెత్తేటోడికి ఉంటుంది. కాబట్టి సమానులలో అసమానత ఉండద్దు. కాబట్టి కొన్ని వర్గాలకి రిలాక్సేషన్ ఇచ్చింది. ఆ రిలాక్సేషన్ అనేది అది యాక్చువల్గా 50% దాటద్దు అనేది సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. అది ఇందిరా సహాని కేసో ఏదో అయి ఉండొచ్చు. కానీ ఇదే భారతదేశంలో ఒకే రాజ్యాంగం ఉండాలి కదా. మరి తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? మన పక్కనే ఉన్న తమిళనాడులో ఇప్పుడు 50%కి మించి రిజర్వేషన్ ఉండొద్దు, మిగతా 50% మెరిట్ ప్రకారం అందరికి ఉండాలనేది ఒక సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు తమిళనాడులో ఆ రూల్ ఎందుకు వర్తించింది, ఇక్కడ ఎందుకు వర్తించదు? ఇంకొకటి, బీసీలకి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వము చట్టసభల్లో, ఇది మన లోకల్ బాడీస్లో 33% ఉన్న దాన్ని 18%కి తీసుకొచ్చింది. పేరుకి 22% కానీ అది వాస్తవానికి 18% వచ్చింది. మరి అప్పుడు 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇదే పోరాటం చేయొచ్చు కదా. ఇప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి పోను, మిగతాది బీసీలకి వస్తుంది. మరి 33% గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాన్ని ఈయన కుదించిండు. అంటే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ బీసీలకి న్యాయం చేసింది, అన్యాయం చేసింది అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా బానిసలని అర్థమవుతుంది. వాళ్ళు 10 సంవత్సరాలు ఎవరు మాట్లాడలే. కవిత ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇంత గోల చేస్తుంది. మరి ఆ 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలే? అంటే బీఆర్ఎస్ పార్టీ వైఖరి అట్లుంది. బీజేపీ పార్టీ ఏం చెప్తుంది? మేము ముస్లింలకి 10% రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, కాబట్టి మేము ఒప్పుకోంది అంటున్నాం. ప్రధానమంత్రి గారు మాట్లాడిన ఇంటర్వ్యూ నేను మీకు పంపిస్తా, ఒకసారి చూడండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మన ప్రధానమంత్రిగా అయినప్పుడు ఓబీసీలలో ఈ దేశంలో 70 మంది ముస్లిం కులాలు ఉన్నారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో. మా గుజరాత్లోనే దాదాపు 44 కులాలు ఉన్నాయి, మేము ఎప్పటి నుంచో రిజర్వేషన్ ఇస్తున్నామని ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూ ఉంది. మరి గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు కదా. రిజర్వేషన్లు అనేది మత ప్రాతిపదిక లేవు. బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ఎస్టీలకి, షెడ్యూల్ ట్రైబ్కి రాజ్యాంగ పరంగా, ఎస్సీలకి ఎస్టీలకి డిఫైన్ ఉన్నాయి. బీసీలకి సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబాడితనం ఉంది, ఆర్థిక పరంగా కూడా కాదు. ఈ దేశంలో రిజర్వేషన్లు 2 రకాలు. ఒకటి ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ గారు కల్పించినాయి, అది పర్ఫెక్ట్ ఉంది. మిగతా వెనుకబడ్డ వర్గాలనే డెఫినేషన్ ఉంది. అక్కడ హిందువా, ముస్లిమా, బుద్ధిజా, క్రిస్టియన్, మతం లేదా, మతపరంగా లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే నేను కూడా బీసీడీ సామాజిక వర్గానికి చెందినండి. బీసీలో ABCD కేటగిరీ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఈ కేటగిరీ కూడా తీసుకొచ్చారు. ఈ కేటగిరీలో 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నాడు ఎప్పటి నుంచో, ఇప్పుడు కూడా అది అమల్లో ఉంది. అయితే బీజేపీ ఏంటంటే
వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్గా ఇప్పటికే ఎస్సీ ఎస్టీల పేరుతో హిందూ మతం విడిపోయింది, దళితవాదం పేరుతో మాకు దూరంగా అయిపోయారు అంబేద్కర్ రైట్స్ అంతా. ఈ బీసీలను కూడా కులాల వారీగా లెక్కలు చేస్తే హిందూ మతం విచ్ఛిన్నం అవుతుందని ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంత పరంగానే ఈ కులగణననే వ్యతిరేకించిన వాళ్ళు మొన్నటిదాకా. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనే మతాన్ని దెబ్బ కొట్టాలంటే కులం బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ని మాట్లాడుతున్నారు. మతం హిందూ ముస్లిం గొడవతో పాటు కమ్మ కాపు రెడ్డి కమ్మను కులాల మధ్య గొడవ ఇంకెక్కువ ఉంటుంది. ఈ కులం అనేది కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రంగా చేసుకొని పోతుంది కాబట్టి మేము కూడా చేస్తామని కులగణన ఒప్పుకున్నారు. సిగ్గు లేకుండా బీజేపీలో ఉన్న బీసీ నాయకులు కులగణన అనేది రాజ్యాంగానికి వ్యతిరేకము, అసలు కులగణన చేయకూడదు, దేశ విచ్ఛిన్నతకి చేస్తుందని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిరారు. ఈ కులాలను లెక్క చేయడం సాధ్యం కాదు, కొన్ని లక్షల కులాలు ఉన్నాయి ఈ దేశంలో అని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు నిన్నగాక మొన్న. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పేరుతో రాహుల్ గాంధీ ముందుకెళ్తున్నాడో అప్పుడు తప్పనిసరి పరిస్థితి ఓటు బ్యాంక్ కోసం చేశారు. ఈ 3 పార్టీలు కూడా ద్రోహులే. ఎందుకంటే 75 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళు ఏం చేయలేదు బీసీల గురించి. అప్పుడు మండల్ మూవ్మెంట్ కమండల్ మూవ్మెంట్ నడిచినప్పుడు రాజీవ్ గాంధీ గారు విపి సింగ్కి వ్యతిరేకంగానే రాజీవ్ గాంధీ గారు ఒప్పుకోలే మండల్ కమిషన్ రిపోర్ట్ని. అంటే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అంతా బీసీలను తొక్కేసింది. సరే రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అది వేరే విషయం. బీజేపీ పార్టీ ఇన్ ప్రిన్సిపల్ గా అసలు బీసీలని కులగణన చేయడము, బీసీలను లెక్క చేయడం అనేది వాళ్ళు ఒప్పుకోవట్లే. హిందూ మతానికి వచ్చిన ప్రమాదం అని చెప్తున్నారు. వాళ్ళు ఏదో మొమ్మాటానికి అట్లా చెప్తున్నారు. కానీ మరి ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అదేవిధంగా క్రిస్టియన్లు కూడా ఉన్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అది మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు కాదు, వెనకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు. వీళ్ళు ఏంటంటే ఒక వితండవాదం తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంటే బీసీలు ఈ రిజర్వేషన్లు పొందడంలో కావచ్చు, వీళ్ళు రాజ్యాన్ని పొందడం విషయంలో సఫలమయ్యే రోజులు వస్తాయా ముందు? ఇక్కడ ఓపెన్ గా చెప్పాలంటే ఒక బీసీఐ నేను చెప్తున్నా, బీసీలకి శత్రువు అగ్రవర్ణాలు కాదు, వీళ్ళు కాదు. బీసీలకి శత్రువు బీసీలలో ఉన్న బానిసలు నాయకులు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు తీసుకుందాం, పక్కనున్న తమిళనాడులో ఒక ఆయన నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయన ఎవరు, మన కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయిండు, స్టాలిన్ ముఖ్యమంత్రి అయిండు. వాళ్ళు ఓసీలకి రిజర్వేషన్ ఇస్తే పరిస్థితికి ఎదిగారు. అంటే వాళ్ళ పోరాటంలో నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది ద్రవిడ మూవ్మెంట్లో. కాబట్టి అక్కడ ఏ డిఎంకే అయినా డిఎంకే అయినా బీసీలని పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ స్ట్రీట్ ఫైట్ జరిగింది, స్ట్రైట్ ఫైట్ జరిగింది, నిజాయితీతో నాయకత్వం వచ్చింది. కాబట్టి అక్కడ 69% రిజర్వేషన్ వచ్చింది. మరి ఈ 75 సంవత్సరాల నుంచి ఇక్కడ బీసీ నాయకులు ఎంతో మంది ముఖ్యమంత్రులు కావాలని అన్ని పార్టీల్లో బీసీలలో పెద్ద పెద్ద మేధావులు, నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరు. మరి ఇప్పుడు 42 తెలంగాణ కోసం మేము తెలంగాణ వాదులం. బేసికల్ గా నేను ఎప్పుడు బీసీ మూవ్మెంట్లో లేదు, స్ట్రీట్ ఫైట్ లో. నేను స్ట్రీట్ ఫైట్ లో తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి లగడపాటి రాజగోపాల్ కొట్టినాం, చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కేసీఆర్ గారికి సపోర్ట్ చేసినాం, కేసీఆర్ గారు తప్పు చేసినాం. బీసీ వాదం పేరుతో బీసీ సంఘాలు కానీ, ఈ బీసీ నాయకులు కానీ, బీసీ రాజకీయ నాయకులు పెద్ద దొంగలు, బానిసలు. వీళ్ళు అడుక్కునే బొచ్చ కూడా వీళ్ళది కాదు. రెడ్డోడో వెలమోడో కమ్మోడు ఇస్తే అడుక్కుంటారు. అంటే అంబేద్కర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, ఆత్మగౌరవం లేని జాతులకి, అడక్క తినే జాతులకి రాజ్యాధికారం ఎప్పటికీ రాదని. అంబేద్కర్ గారి పుణ్యమా, పూలే పుణ్యమా అని చెప్పి ఎస్సీ ఎస్టీలకి అంటరానితనం ఉంది, వివక్ష ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీల్లో ఒక చైతన్యం వచ్చింది. ఆ అంటరానితనం అనే వివక్షతని పోరాడి వాళ్ళ రాజ్యాంగ పరంగా హక్కులు సాధించింది. ఈ బీసీలకు ప్రాబ్లం ఏంటంటే 119 కులాలు, 136 కులాలు. ఒకప్పుడు నా చిన్నప్పుడు 136 కులాలు, ఇప్పుడు 119 కులాలు. ఇప్పుడు నేను మున్నూరు కాపు, సపోజ్ మీరు రజకనో లేకపోతే నాయి బ్రాహ్మణ్ అయితే మా నాయనమ్మ రజకుల్ని చూసే పద్ధతే ఊర్లలో వేరే రకంగా ఉంటుంది. బీసీలు అనేది ఒక కులం కాదు, బీసీలలో ఇన్ని కులాలు ఉన్నాయి. ఈ బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని బీసీ అనగానే మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి, ఈ 5గురే కద్దరు చొక్కాలు వేసుకొని అన్నిట్లలో ఎంజాయ్ చేస్తున్నారు. మరి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, బుడబుక్కలోళ్ళు, బుడగజంగాలోళ్ళు, ఇట్లా చెప్పుకోలేని పేర్లు ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీల కన్నా వెనకబడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అసలు ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 5 కులాలు మాత్రమే బీసీ కాదు కదా. వీళ్ళు చెప్పుకునేటప్పుడు ఓటు బ్యాంక్ మాత్రం 50% కావాలంటారు. కానీ వాళ్ళు వచ్చేసరికి మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఈ 5 కులాలకే కావాలి, మళ్ళీ దళిసిన వాళ్ళకే కావాలి. బీసీ అనేది ఫిలాసఫికల్ మూమెంట్ రానంత వరకు ఈ అడుక్కుంటే ఎవడు ఇయ్యడు రాజ్యాధికారం.
ఇప్పుడు నేను ఒక రెడ్డియో వెలమనో కమ్మనో అయితే నేను నా సీటు నా వర్గాలకు సీటు వదిలిపెట్టి నేను బీసీలకు ఇస్తా అంటే నమ్మడం ఇప్పుడు తోడేలు గినక మేకలు గినక తోడేలు నమ్మినట్టు. రేవంత్ రెడ్డి అనేటోడు ఎంత చేసినా కూడా తన వర్గ ప్రయోజనాలను పక్కకు పెట్టి చేసే అంత గొప్పోడా? ఆయన ఒక రకంగా రెడ్లందరూ పాలించాలి, రెడ్లు పుట్టిందే పాలించడానికి, రెడ్లందరూ భూములు సంపాదించాలి, మనకి రక్తంలోనే పాలించే గుణం అని చెప్పినోడు రేపు పొద్దున అరే మనం రెడ్లం 5% ఉన్నాం, మనకు 5% తీసుకోవాలంటాడా? మనం వీలైనంత వరకు పరిపాలించాలంటాడా? రైట్. మరి బీసీ మూమెంట్ అంటే బీసీ మూమెంట్ను ముందుకు తీసుకుపోవాలి, బీసీలలో చైతన్యం తీసుకురావాలి అని అంటే ఎవరు చేయాలి? అసలు బీసీ మూమెంట్ ఉంటే ఇవాళ ఇప్పుడు అవునన్నా కాదన్నా కూడా డెమోక్రసీలో ఓటు బ్యాంకు జనాభా సంఖ్యనే చేస్తుంది. ఇవాళ ముస్లింలు 10% ఉండి వాళ్ళు 7 సీట్లు ఉన్న ఎంఐఎం పార్టీ అలా వాళ్ళ పనులు చేయించుకుంటున్నారా లేదా? అంటే వాళ్ళకి యూనిటీ ఉందా లేదా? అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోట, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే కోట ఎటువంటి చర్చ లేకుండా వారం రోజుల్లో దేశమంతా ఇంప్లిమెంట్ చేశారు కదా. అంటే అగ్రవర్ణాలకి వాళ్ళకి అధికారం ఉంది, ధనబలం ఉంది, ఆధిపత్యం ఉంది కాబట్టి వాళ్ళ పవర్ వాళ్ళు చూపించారు. ఎస్సీ ఎస్టీలకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వివక్షత ఉంది కాబట్టి ఆ చైతన్యంతో అంబేద్కర్ గారు, కాంశీరామ్ గారు, పూలే గారు ఇచ్చిన దాంతో వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకున్నారు. మరి 50% నుంచి 60% ఉన్న బీసీలకి ఇన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అయ్యారు కదా. పక్క రాష్ట్రాలను చూసి బుద్ధి ఎందుకు రాదు మీకు? ఎంతసేపు వెలమోడింటి చుట్టూ, కమ్మోడింటి చుట్టూ, రెడ్డోడింటి చుట్టూ అడుక్కోవడమే తప్ప మీకు నిజంగా ఆత్మగౌరవం ఉండి మీకు నాయకత్వ లక్షణం ఉంటే ఈ 50% మందికి నాయకులు ఎందుకు కారు మీరు? ఒకవైపు ఏమో 50 నుంచి 60% అని చెప్తారు, మళ్ళీ పోయి పొద్దున బీసీ సంఘం మీటింగ్ పెట్టుకుంటారు, రాత్రి పోయి రెడ్డోడి దగ్గర, వెలమోడి దగ్గర, కమ్మోడి దగ్గర అడుక్కుంటారు. ఈ అడక తినేటోళ్ళకి నాయకత్వం ఎట్లా వస్తుంది? అడుక్కునేటోడు ఎప్పుడు అడుక్కు తినేటోళ్ళు లాగుంటాడు వాడు, ఏ వర్గమైనా కూడా. ఎదురు తిరిగి పోరాడితే కదా వచ్చేది రాజ్యాధికారం. రాజ్యం వీరభోజ్యం, రాజ్యం ఎవడు తెచ్చియాడు? అది రేవంత్ రెడ్డి అయినా, రేపు విఠల్ రెడ్డి అయినా, రేపు కిరణ్ చౌదరి అయినా, ఎవడైనా ఆధిపత్యం చేయాలనుకుంటాడు. అది మానవ స్వభావం. వాళ్ళు ఏమన్నా మహానుభావులు, పూలేలు, అంబేద్కర్లు, కాంశీరాములు కాదు కదా. వీళ్ళు డబ్బులు పెట్టి వ్యాపారం చేసే బూర్జువా పార్టీలు, భూస్వామ పార్టీలు. భూస్వాముల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? అన్ని పార్టీల్లో ఇప్పుడు ఉన్నది భూస్వాములే కదా, అగ్రవర్ణ పెద్ద. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బీసీ సంఘాల పేరుతో రాజకీయ పార్టీల్లో బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాహుబలులు కాదు, బిచ్చలదేవులు. వీళ్ళు అడక తినేటోళ్ళ కన్నా తక్కువ, అడక తినేటోళ్ళ కన్నా బొచ్చ సొంతంగా ఉంటుంది, వీళ్ళ బొచ్చ కూడా సొంతంది కాదు. అందుకనే నేను ఒక బీసీగా బాధపడుతూ సిగ్గుపడుతూ చెప్తున్నా, అడుక్కుంటే వచ్చేది కాదు రాజ్యాధికారం, ప్రాణాలకు తెగించి పోరాడితే వస్తుంది రాజ్యాధికారం. బుద్ధి గుంజుకోవాలంట. మరి కరుణానిధి ఏం చేసిండు? తమిళనాడులో ఎంజీఆర్ ఏం చేసిండు? అంతకు ముందున్న పెరియార్ ఏం చేసిండు? నారాయణ గురు ఏం చేసిండు? మన ఉత్తరప్రదేశ్లో, బీహార్లో యాదవులు ఎట్లా సీఎంలు అయ్యారు? వాళ్ళు కొట్లాడితేనే వచ్చారు కదా. మరి ఇలా ఇంత బీసీ మూవ్మెంట్ అంటున్నాం కదా, ఊర్లలో పోండి ఎక్కడన్నా బీసీ మూవ్మెంట్ ఉందా? అంటే యూట్యూబ్ ఛానళ్లలో, లేకపోతే ప్రెస్ క్లబ్లలో, లేకపోతే టీవీ షోల ముందు ఏదో తమాషా నడుస్తుంది. కానీ నిజంగా 50% మంది బీసీలు ఉంటే, గ్రౌండ్ లో మూవ్మెంట్ ఉంటే రేవంత్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా? కేసీఆర్ అంత ధైర్యం చేస్తాడా? రాజకీయ పార్టీలు ఎప్పుడు భయపడతాయి? మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి స్ట్రీట్ ఫైట్ చేసి రేపు ఓటు బ్యాంక్ పోతుంది అనుకుంటే భయపడతారు. వీరు బీసీలు ఏమైంది రాజకీయ నాయకులు, ఏ బీసీ సంఘం నాయకుడికి 4 డబ్బులు ఇచ్చి నామినేటెడ్ పోస్ట్ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అయిపోద్ది అంటారు. ఈ బీసీ సంఘం నాయకులంతా 50% మందికి నాయకత్వంగా పనిచేయరు, 50% ప్రజల తరపున దళారీగా పనిచేస్తారు. కాబట్టి వాడు లైట్ తీసుకుంటారు, సొమ్ము చేసుకుంటారు. జస్ట్ 1% లేని వెలమోడు అధికారం చేస్తాడు, 2% లేని కమ్మోళ్ళు అధికారం చేస్తారు, 5 to 6% రెడ్లు అధికారం చేస్తారు. కానీ 50% ఉన్న మాత్రం 75 సంవత్సరాల నుంచి ఇట్లనే అడుక్కుంటారు. ఎందుకంటే వీళ్ళకి నిజాయితీ లేదు, వీళ్ళకి ఆత్మగౌరవం లేదు, వీళ్ళకి వాళ్ళ వెన్నెముక లేదు. ఇప్పుడు మరి వీళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీ, ఇప్పుడు తెలంగాణ కోసం అన్ని రాజకీయ పార్టీలు జేఏసీలు పెట్టినాం. ఇప్పుడు బీసీలు నిజంగా బీసీ సంఘం నాయకులకి, బీసీ రాజకీయ నాయకులకి స్పష్టంగా అడుగుతున్నా, నేను కూడా ఒక బీసీగా బాధపడుతూ చెప్తున్నా. దేశ జనాభా 140 కోట్లు 150 కోట్లు అనుకుంటే సగం బీసీలు యావరేజ్ గా. ఒక దగ్గర 55% ఉండొచ్చు, ఒక దగ్గర 60 ఉండొచ్చు, ఒక దగ్గర 40 ఉండొచ్చు. అంటే 75 కోట్ల మంది బీసీల జనాభా లెక్కలు చేయని ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం. రేపు ఈ కంట్రీ సూపర్ పవర్ కావాలంటే 75 కోట్ల మంది జనాభా లెక్కలే లేవు కదా. అడవిలో ఉన్న చెట్ల లెక్క ఉంది, గొర్రెల లెక్క ఉంది, జంతువుల లెక్క ఉంది. కానీ ఈ బీసీల జనాభా లెక్క గురించి 75 సంవత్సరాల నుంచి ఎవడు అడగడు. దేశ జనాభాలో సగమైన మహిళల గురించి హక్కులు ఉండవు. కానీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, సూపర్ పవర్ కావాలనుకుంటున్న దేశం. మానవ వనరులే కీలకం కదా. ఒకప్పుడు భూస్వాములు ఉండేటోళ్ళు, భూ వనరులు ఉండేటి ధనం. ఇప్పుడు మనిషి ఇంటెలిజెంట్ కదా. అంటే డేటా సైన్స్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, డేటా అనలిటిక్స్ లో ఏం దేశం ఇది? సగం జనాభా లెక్కనే లేదు నీ దగ్గర. ఇప్పుడు రిజర్వేషన్లు 50% ఉండాలనేది కూడా అది మిత్. అది సుప్రీంకోర్టు ఒక సాంప్రదాయం పెట్టించింది. మరి తమిళనాడులో కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా.
ఇప్పుడు అదే రూల్ అయితే మరి తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారు అని అడగాలి కదా వీళ్ళు. అంటే తమిళనాడు లాగా నిజాయితీగా పోరాటం చేసే తెగువ ధైర్యము తెలంగాణ బీసీ నాయకులకు లేదు. కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు చాలానే కష్టపడుకుంటూ పొద్దంతా తిరుగుతూ అందరినీ కూడగొడుతూ మీటింగ్లు పెడుతూ తాజ్ కృష్ణాల తాజ్ బంజారాలో మీటింగ్లు పెడతారు కదా, వీళ్ళ సంగతి ఏంటి మరి? ఇప్పుడు బుడబుక్కలోళ్ళు అని ఒక కమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే బైరూపులోళ్ళు అని ఒక కమ్యూనిటీ ఉంటాయి. పండగ వచ్చినప్పుడు సంక్రాంతికి గంగిరెద్దులోళ్ళు ఇట్లా కొన్ని కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. వాళ్ళ కుల వృత్తి అది, వాళ్ళ పేర్లు అట్లా ఉన్నాయి. కానీ వాళ్ళకి కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చినాయి. అంటే మన వ్యవహారంలో కొన్ని పదాలు మనం పలకలేదు. అట్లా కొంతమంది ఈవెంట్ మేనేజ్మెంట్, ఇప్పుడు టీవీ ఛానళ్లలోనో లేకపోతే యూట్యూబ్లలోనో కూర్చుంటే ఉద్యమాలు రావు, నిర్మాణం చేయాలి కదా, క్రెడిబిలిటీ కూడా ఉండాలి కదా ఎవరికైనా సరే. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఎంత గొప్పగా మాట్లాడినంత మాత్రాన విటల్ పోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎన్ని నోట్లు వస్తాయంటే నాకే తెలియదు. నా పని ఒక జర్నలిస్ట్గా ఉద్యమకారుడిగా చైతన్యం చేయడం వరకే. నా లిమిట్ నాకు తెలుసు. నేను మొత్తం తెలంగాణ మొత్తానికి నేనే నాయకుడు అని చెప్పట్లేదు. ఎవరైతే బీసీలకి మేము నాయకులం అని చెప్పుకుంటున్నారో వాళ్ళు నిర్మాణం చేయాలి. ఇప్పుడు బోధించు, సమీకరించు, పోరాడు. అసలు బోధించడానికి మీకున్న అర్హత ఏంది? మీకే జ్ఞానం లేదు, మీకే క్యారెక్టర్ లేదు, మీరే బ్రోకర్ నా కొడుకులు, మీరేం బోధిస్తారు? సమీకరించాలంటే నిర్మాణం చేయాలి, కష్టపడాలి. ఏసీ రూముల్లో కూర్చొని, స్టార్ హోటల్లో కూర్చొని, ప్రెస్ క్లబ్లలో కూర్చుంటే నిర్మాణం రాదు. నిర్మాణం అంటే కిందికి వెళ్ళాలి, కిందికి వెళ్ళి గ్రామాలను కలియాలి. నిజంగా ఇవాళ బీసీ మూవ్మెంట్ ఇంత బలంగా ఉందని చెప్తున్నారు కదా. 42% రిజర్వేషన్ వాడు ఇచ్చిండు. అసలు 42% ఏ బేస్ మీద ఇచ్చినవారు అని అడిగిండు వాడు. నీ జనాభా ఏమో 56% అంటావు. 56% ఉన్న వాళ్ళకి 42% ఎట్లా ఇస్తావరా బేవకూఫ్ అని అడగాలి కదా ఫస్ట్. అక్కడ నీ భావదారిద్ర్యం ఉంది కదా. అంటే వీళ్ళు బానిసలకు ఒక బానిసలు అనకూడదు. కానీ బీసీ లీడర్లలో చాలా పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. వాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది కానీ వాడు ఆస్తులు కరగద్దు. ఎవడో వీడి కోసం పనిచేయాలి. కుల సంఘం పేరుతో నీ నాయకుడిని కావాలి. కులంలో ఉన్న పేదరికం గురించి పట్టించుకోవద్దు. ఆ కులాన్ని మొత్తం తాకట్టు పెట్టాలి. నేను ఏమంటున్నా అంటే బీసీలు ఇప్పటికైనా వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీఆర్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. ఈ దేశ సంపదలో ఉత్పత్తి కులాలం, ఈ దేశ నిర్మాణంలో మేము భాగం. వీళ్ళకి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చేయలేదు, మార్కెట్ లింకేజ్ చేయలేదు. నేను మునురు కాపుకు చెందిన వ్యక్తిని, కొంచెం రెడ్ల తర్వాత మేమే ఉన్నాం. ఇక నేను ఒక్కడిని ఎమ్మెల్యే అయిపోతే నా మునురు కాపులంతా లాభపడ్డట్టేనా? ఇక నా కులాన్ని 10 లక్షల మంది ఉన్నారని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని విఠల్ కొడుకు అమెరికాలో చదువుకుంటాడు, విఠల్ మంచిగుంటే అంతా మునురు కాపు కులం అంతా బాగుపడ్డట్టేనా? అది తప్పు. బీసీలలో కొంతమంది చెంచాగాల్లో, కొంతమంది బ్రోకర్ గాల్లో బాగుపడ్డంత మాత్రాన బీసీలు బాగుపడ్డట్టు కాదు. ఫస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం, ఎకనామికల్ ఎంపవర్మెంట్ కోసం, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం పోరాటం చేయాలి. ఎక్కడన్నా మీరు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కోసం కొట్లాడుతున్నారు. మాకు విద్యా రంగంలో రిజర్వేషన్లు పెట్టచ్చు, ఉపాధి రంగంలో పెట్టచ్చు. ఇలా కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా రేవంత్ రెడ్డిని డిక్లేర్ చేస్తున్నా. నువ్వు సరే పంచాయతీ ఎలక్షన్లో రిజర్వేషన్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వము మోడీ అడ్డొస్తున్నాడు, రాష్ట్రపతి చేయట్లేదు, బీజేపీ అడ్డుకుంటుంది అంటున్నావు. మరి కామారెడ్డి డిక్లరేషన్లో సెకండ్ పాయింట్ ఏంటంటే 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో ఇస్తామన్నాడు. సెకండ్, కాంట్రాక్ట్లలో అన్ని దగ్గర కాంట్రాక్ట్లలో 42% ఇస్తా అన్నాడు. మరి 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది బీసీల కాంట్రాక్టర్లో వాటా ఇచ్చినావు? అదైతే ఎవరు అక్కర్లే కదా, దానికే మోడీ అడ్డుకోడు కదా. మరి నువ్వు ఎందుకు చేయలే? సెకండ్, నామినేటెడ్ పోస్టుల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చినావు? ఎంపీ టికెట్లలో ఎంతమంది బీసీలకు ఇచ్చినావు? నీ ఉదయపూర్ డిక్లరేషన్లోనే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఖచ్చితంగా 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మాన్యువల్లో ఉంది, బైలాలో. అదే నువ్వు ఇవ్వలే కదా. అంటే 17 ఎంపీ సీట్లు ఉంటే 17 ఎంపీ సీట్లలో ఒక్కొక్క దగ్గర 2 అంటే 34 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. ఇచ్చినావా? ఇవ్వలే. అంటే చెప్పడానికి బీసీ అనే ఒక ఓటు బ్యాంకుని గంపగుత్తగా పట్టుకోవడానికి ఈ 3 రాజకీయ పార్టీలు ఆడుతున్న క్షుద్ర క్రీడ. కాంగ్రెస్ పార్టీని కొంతవరకు ఎందుకు మనం మెచ్చుకోవాలంటే రాహుల్ గాంధీ గారికి, మరి ఆయన ఎక్కడో కానీ ఆ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ గారు కులగణన చేయడం కానీ సామాజిక న్యాయం అనే విషయంలో మిగతా పార్టీలతో పోలిస్తే మెరుగు. ఇప్పుడు రాజకీయ పార్టీల పరిస్థితి ఎట్లయిపోయిందంటే మనం బజార్కి వెళ్తాం మామిడి పండ్లు కొన్నాను, అన్ని పాడైపోయిన పండ్లే. పాడైపోయిన పండ్లలో తక్కువ కుళ్ళిపోయిన పండు, తక్కువ పాడైన పండును తీసుకుంటాం. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రథమ ద్రోహి. ఎందుకంటే 75 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, వాళ్ళు ఏం చేయలేదు. రాహుల్ గాంధీ గారు వల్ల ఆ నినాదం కులగణన కానీ ఇది కానీ తెలంగాణ రోల్ మోడల్ అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిండు, ట్రైన్ వేసుకొని ఫ్లైట్లు వేసుకొని పోయిండు. రాష్ట్రపతికి పంపించింది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై 4 నెలలు అయిపోయింది. మరి ఈ 4 నెలల కాలం సెప్టెంబర్లో కోర్టు ఎలక్షన్లు పెట్టాలన్నది కాబట్టి నువ్వు ఇప్పుడు హడావుడి చేసినావు. నువ్వు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎన్నిసార్లు అడిగినావు, వాళ్ళు ఎన్నిసార్లు రిజెక్ట్ చేసారు. ప్రధానమంత్రి గారిని నువ్వు ఎన్నిసార్లు కలిసినావు. ఎప్పుడన్నా ఈ మొత్తం ఎంపీలను 17 మంది ఎంపీలను తీసుకెళ్ళి నువ్వు ఎన్నిసార్లు కలిసినావు. అఖిలపక్ష మీటింగ్ ఎందుకు పెట్టలేను?
నిన్న రాహుల్ గాంధీ గారు 300 మంది ఎంపీలతోటి ఎలక్షన్ కమిషన్ విషయంలో ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇదే 300 మంది ఎంపీలు అన్ని పక్షాలతోటి పార్లమెంట్ ముట్టడి చేయను. అసలు మీ రాహుల్ గాంధీ రాలే కదా నువ్వు పెట్టిన మీటింగ్కి, మీ ప్రియాంక గాంధీ రాలే, రాహుల్ గాంధీ గారు రాలే, ఖర్గే గారు రాలే. అక్కడే అర్థమైపోతుంది కదా. అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ. ఖచ్చితంగా బీసీలారా ఇప్పటికైనా మేల్కోండి. నేను బీసీ నాయకుల మీద నాకు నమ్మకం లేదు, బీసీ సంఘాల మీద కూడా నాకు నమ్మకం లేదు. బీసీలలో ఎవరైతే చదువుకున్న విద్యావంతులు, మేధావులు, నిజాయితీ పరున్నారో మీరు ఆలోచించండి. పక్కనున్న తమిళనాడులో ఎందుకు 69% వచ్చింది, మనకు ఎందుకు రావట్లేదంటే మన దగ్గర ఉన్న చెంచాగాళ్ళ నాయకత్వం వల్లనే రావట్లేదు. మన దగ్గర ఉన్న నాయకుడు నిజాయితీ పరుడైతే, నాయకుడు ధైర్యవంతుడై పోరాటం చేస్తే, నాయకుడు నిర్మాణం చేస్తే ఈ అగ్రవర్ణ పార్టీలు వినవా? పిడికడ మంది పెత్తందారులు వాళ్ళు గట్టిగా పోస్తే కొట్టుకుపోతారు. వాళ్ళు ఎందుకు మనకు భయపడట్లేదంటే మన దగ్గర నిజాయితీ లేదు కాబట్టి. ఇవాళ గ్రామాలలో మీరు చెప్పండి క్రాంతి గారు, గ్రామాలలో బీసీ మూవ్మెంట్ ఉందా? గ్రౌండ్లో అయితే లేదు. మరి ఎందుకు లేదు? ఎక్కడుంది బీసీ మూవ్మెంట్? యూట్యూబ్ ఛానళ్లలో, లేకపోతే ప్రెస్ క్లబ్లలో, స్టార్ హోటళ్లలో ఉంది. అంటే నాయకుడు అనేటోడికి నిజాయితీ ఉండాలి, నాయకుడు అనేటోడికి ధైర్యం ఉండాలి, నాయకుడు అనేటోడికి ఇచ్చే గుణం ఉండాలి, నాయకుడు ట్రాక్ రికార్డు ఉండాలి. ఉట్టిగానే రాదు నాయకత్వం అని. ఇలా ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్కి ఎన్ని పర్సనల్ అవలక్షణాలు ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్లు నడిపించడంలో ఆయన ప్రజల నమ్మకాన్ని కోల్కొన్నాడా లేదా? మరి ఇలా బీసీ నాయకులు ఎవరు కూడా కనీసం ఒక 10,000 మందిని రోడ్డు మీద ఎందుకు తీసుకురాలి? 50% ఉన్నారు కదా తెలంగాణ. 4 కోట్ల 3.5 కోట్ల మందిలో మనమే 1.5 మంది ఉంటే కనీసం 1,00,000 మంది రోడ్ల మీదకి రావాలి కదా. 100 మంది కూడా రాలే కదా. అంటే వీళ్ళు అయస్కాంతం కాదు, ఇంప ముక్క కాదు, చెక్క ముక్కలు. అంటే ఎవడో పార్టీ డబ్బులు ఇస్తే జెండా పట్టుకొని తిరిగేటోళ్ళు తప్ప వీళ్ళు స్వతహాగా ఆత్మగౌరవము, ఆత్మధైర్యము, ఆత్మవిశ్వాసమున నాయకత్వం కాదు. ఇది అమ్ముడుపోయే నాయకత్వం. అమ్ముడుపోయే నాయకత్వము అగ్రవర్ణ పెత్తందారుల కన్నా డేంజరు. అందుకనే కాంశీరామ్ గారు చెంచాగాల్ అనే బుక్ రాసిండు. ఈ బీసీలలో ఉన్న మెజారిటీ రాజకీయ నాయకులు, మెజారిటీ సంఘాలు 99% చెంచాగాలు. కాబట్టే ఇలా బీసీల పరిస్థితి ఇట్లుంది. రైట్, ఓకే. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం. మొత్తానికి తెలంగాణలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని అన్నారు. ఆ మార్పు కోరుకున్నట్టుగా వచ్చిందా లేదా? 2 విషయాలు మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు సెకండ్ టర్మ్లో నేను కూడా వాట్సాప్ కాల్ కానీ, ఫేస్ టైం కానీ, లేకపోతే సిగ్నల్ కాల్ కానీ మాట్లాడేది. ఇప్పుడు మరి ఆయన టైపింగ్ చేస్తుండలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే కొంచెం స్వేచ్ఛను అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ధర్నా పార్క్ దగ్గర, ఇందిరా చౌక్ దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. పోలీసు విజిలెన్స్ ఎత్తుకపోయి రాత్రి ఎత్తుకపోవడం అనేది కేసీఆర్తో పోలిస్తే చాలా తగ్గింది. కానీ 2 సంవత్సరాలే అయింది. కానీ కొన్ని విషయాల్లో కేసీఆర్ కన్నా ఎక్కువ కూడా ఇప్పుడు మొన్న మార్వడీల మీద ఎవరో మాట్లాడారని పిల్లల్ని ఎత్తుకపోతున్నారు. అది ఒక అనుకోకుండా జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే ప్లాన్ ప్రకారం జరిగే సంఘటనని ప్రభుత్వం వైపు నుంచి దాన్ని ఆ విద్వేషాలు ఇంకా రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం ఇంకా సప్రెస్ చేస్తుంది. ఒక దళితుడిని మార్వాడీలు కొట్టిన విషయము ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి పనిష్మెంట్ చేస్తే ఇవాళ స్టేట్ వైడ్ ఇష్యూ కాకపోతుండే. అది ఎవరో పాట పాడిరని ఒక అబ్బాయిని ఎత్తుకపోయారు, అది తప్పే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనం ఎంతో మంది మీద పాడబడినాం. ఇప్పుడు భూమిపుత్రుల కోసం జరిగిన ఈ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కేసీఆర్ గారు పెట్టిన ట్యాగ్ లైన్. తెలంగాణ ఉద్యమం వచ్చింది స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం, సహజ వనరులలో వాటా కోసం, భూమిపుత్రులకి పెత్తనం కోసం. ఈ తెలంగాణలో 100 ఉద్యోగాలుంటే 95 ఉద్యోగాలు తెలంగాణ భూమిపుత్రులకు ఇవ్వాలి అనేది లా ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ నీళ్లు, ఇక్కడ కరెంటు, ఇక్కడ సహజ వనరులు, ఇక్కడ ప్రకృతి, ఇక్కడ గాలి పొల్యూషన్ వాడుకొని మీరు ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఎవరైనా రావచ్చు, లేకపోతే గుజరాత్ వాళ్ళు రావచ్చు, ఎవరైనా వచ్చి వ్యాపారం చేయొచ్చు. కానీ మీ వ్యాపారంలో లోకల్ పిల్లల్ని ఎందుకు భాగస్వాములు చేయట్లేదు? ఇప్పుడు నువ్వు 100 కోట్లు పెట్టుబడి ఉండొచ్చు, నీ దగ్గర ధనం ఉండొచ్చు, ఒక ఫ్యాక్టరీ పెట్టి నువ్వు రాజస్థాన్ నుంచో, గుజరాత్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో తెచ్చుకుంటున్నావు లేబర్ని కూడా. అంటే తెలంగాణ వాళ్ళకు ఉపాధి కలగాలి కదా. గవర్నమెంట్ ఎందుకు ల్యాండ్ కానీ, పవర్ కానీ అన్ని సబ్సిడీస్ ఇస్తుంది? ఉద్యోగాల కల్పన కోసమే కదా. నీ వ్యాపారంలో నువ్వు తెలంగాణ వాళ్ళని ఇన్వాల్వ్ చేయవు, నీ ఫ్యాక్టరీలలో ఇన్వాల్వ్ చేయవు. నువ్వు బతకడానికి వచ్చినోడు మా మీదనే పెత్తనం చేస్తే తెలంగాణ భూమిపుత్రులు మంచోళ్ళు కాబట్టి ఉన్నారు. ఒకసారి తిరగబడితే మీ పరిస్థితి ఏంది? కాబట్టి నేను మార్వాడి సమాజానికి కూడా హెచ్చరిక చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవడైతే మా తెలంగాణ బిడ్డల మీద దాడి చేసిరో వాడిని ఇమీడియట్గా మీరు శిక్షించండి, మీ తరపున వకాలతో పుచ్చుకొని పనిష్మెంట్ ఇవ్వండి. లేకపోతే మొత్తం మార్వాడీలనే తెలంగాణ సమాజం చిదరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మేము ఎవరికి వ్యతిరేకం కాదు. తెలంగాణ వాళ్ళు ఎంత మంచోళ్ళో తెలంగాణ ఉద్యమంలో చూసినాం. 1200 మంది మేము చచ్చిపోయినాం తప్ప ఏ ఆంధ్రోడి మీద దాడి చేయలే, ఏ ఆంధ్రోడి ఇల్లు తగలబెట్టలే. కానీ ఓపిక ఉన్నంత వరకే ఓపిక పడతారు. ఒక్కసారి తెలంగాణ ప్రజల ఓపికకి పరీక్ష నశించింది అనుకో తిరగబడతారు. దయచేసి ప్రభుత్వం తెలంగాణ పిల్లల మీద కేసులు పెడుతుంది కానీ ఆ కొట్టిన మార్వాడి వాళ్ళ మీద ఇంతవరకు కేసులు పెట్టట్లేదు. కాబట్టి నేను ఇప్పటికీ హెచ్చరిక చేస్తున్నా, తెలంగాణ భూమిపుత్రుల ఓపిక ఉన్నంత వరకే మంచితనం. ఒక్కసారి కనుక మంచితనం పోయిందనుకో ఇక బండినక బండిక టేబుల్లో ఒక్కడు కూడా ఉండడం వల్ల. మీ పోలీసు కాపాడలేదు మిమ్మల్ని, మీ ఆర్మీ కాపాడలేదు.
తెలంగాణ ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దు. అది మేము రిక్వెస్ట్ చేస్తాం. రైట్, ఓకే. అంటే మీరు ఓవరాల్గా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనుకుంటే కనుక, బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అనుకుంటే కనుక ఏది మెరుగ్గా ఉంది ఒక మాటలో చెప్పాలంటే? ఇప్పుడు కుల్లం మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు వల్ల తెలంగాణ అవునన్నా కాదన్నా కొన్ని రంగాల్లో మెరుగుపడ్డ మాట వాస్తవం. కేసీఆర్ గారి ఆలోచన తీరు గారు పనితీరు కావచ్చు, కానీ కేసీఆర్ గారి యొక్క నియంతృత్వం కానీ, కేసీఆర్ గారి యొక్క అహంకారం కానీ, కేసీఆర్ గారి యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంత నష్టపోయిన మాట వాస్తవం. ప్రతి బొమ్మ బొరుసు రెండు ఉంటుంది. ఏ మనుషులు అయినా రాముడు ఉంటాడు, రావణాసుడు ఉంటాడు, మంచి చెడు ఉంటుంది. మంచి చేసినప్పుడు కేసీఆర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పినాం, జై అన్నాం. చెడు చేసినప్పుడు ప్రశ్నించినాం. రేవంత్ రెడ్డి గారు అధికారం తీసుకున్న పరిస్థితిలో మన జల్లెడ గినక ఉంటే జల్లెడలో నీళ్లు పోస్తే ఆగుతాయా? కేసీఆర్ గారు అధికారం పోయే పరిస్థితికి నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అంగన్వాడీ గుడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, 4.5 లక్షల కోట్లేమో ఆర్బీఐ పరిమితికి, ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి డబ్బులు తీసుకున్నాడు. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 3,50,000 కోట్లు తీసుకున్నాడు 32 కార్పొరేషన్లు తనఖా పెట్టి. ఇది అప్పుల కుప్ప అయిన మాట వాస్తవం. పార్లమెంట్లో నిన్న కూడా ఇచ్చారు 3.5 లక్షల కోట్ల దాకా వచ్చిందని. ఎఫ్ఆర్బిఎం పరిమితి లోబడి ఆర్బీఐ దృష్టికి వచ్చి, ఆర్బీఐ దృష్టికి రాకుండా చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల అప్పు, నెల కట్టాల్సిన వడ్డీలు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, వడ్డీలు ఎంత కట్టాలి, జీతభత్యాలకే పోతే ఇంకా మిగిలేదు ఎంత? రేవంత్ రెడ్డి గారు సాహసం చేయరా దిబ్బక అన్నట్టే ఉంది ఆయన పరిస్థితి. వాళ్ళేమో విపరీతమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చాలంటే డబ్బులు ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గతంలో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసిన అనుభవం ఉండొచ్చు, ప్రింటింగ్ ప్రెస్ ఉండొచ్చు, ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ అయి ఉండొచ్చు, కానీ డబ్బులు అయితే ప్రింట్ చేయలేడు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కత్తి మీద సాము లాంటిది ఇది. ఆ హామీలు నెరవేర్చకపోతే ముందుకు పోయి వెనకను ఇలాగా. రైట్. అండ్ ఆ సందర్భంలో మాట్లాడుకుంటూ అంటే దొంగను చూసినట్టు చూస్తారు, చెప్పులు జొల్లెత్తుకపోయటం లెక్క చూస్తున్నారు, డబ్బులు అటెనకపోతే అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడేటువంటి అంశాలను ఏ విధంగా చూడొచ్చు? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు కాకుండా ఆయన భావం తీసుకోండి. అంటే తెలంగాణ పరిస్థితి ఇట్లా అయిపోయింది, బికారి అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది, ఐపీ పెట్టుబడులు వస్తాయా రాష్ట్రంలో? ఇప్పుడు ఆయన అంత దూరం ఆలోచించలే. ఆయన ఏం ఆలోచించండు, ఉన్న పరిస్థితి ప్రజలకు చెప్పాలి, తప్పించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, డబ్బులు లేవు, పెదరికం ఎస్కేపింగ్ కోసం. ఇప్పుడు మన నెలకి మన ఇంట్లో మన నాన్ననో మన కరువు వచ్చినప్పుడు చుట్టాలు వస్తారు, డబ్బులు లేకపోయినా అక్కడో ఇక్కడో కిరాణా షాపు కోమటాయనో బతిలాడో అప్పులు తెచ్చి చేస్తాం. ఇక రోజు అప్పులు చేయాలంటే ఎన్ని రోజులు చేస్తాడు? చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం అడావుడు చేయాలి. ఈ మొన్న చేసిన అదేంది దావోస్ పర్యటన కానీ ఆయన ప్రయత్నం, ఆయన రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, ఆ విషయంలో మనం మెచ్చుకోవాలి. కానీ అది ఎట్టయిపోతుంది అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ రెడ్డి అవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉన్న వాస్తవ పరిస్థితిని మీరు హెచ్చులకు పోకుండా, గప్పాలు కొట్టకుండా ప్రజలకి చెప్పి తప్పు ఒప్పుకోండి. నేను ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నా, అధికారంలో రావడానికి ఏదో చెప్తాం, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఒక రాజకీయ నాయకుడు ఉండి మేము ఎన్ని అబద్ధాలైనా చెప్తాం, ప్రజలు కూడా మేము చెప్పే అబద్ధాలు నమ్మాలనుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని అధికారం. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట ఏమన్నాడు, నేను 1 సంవత్సరం నోరు కట్టుకొని పనిచేస్తే 50,000 కోట్లు తీసి అవతల పడేస్తా అన్నాడు. మరి మీరు నోరు కట్టుకొని పనిచేయట్లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు అధికారం, ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక, సోషల్ మీడియా వచ్చినాక, మొన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, నిన్నేం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడని చూస్తున్నారు. నీకు నిజంగా ఈగో ప్రాబ్లం లేకుండా, నువ్వేదో సూపర్ మ్యాన్, హీ మ్యాన్, శక్తి మ్యాన్ కాదు, నువ్వు కూడా ఒక మామూలు మనిషివే, అదృష్టవశాత్తు సీఎం అయినావు, నేను చేసేంత నేను చేస్తున్నాను ఓపెన్గా చెప్తే తెలంగాణ ప్రజలు బారాకును మాఫీ చేస్తారు. నువ్వు ఇంకా హెచ్చులకు పోయినావు అనుకో, ఉన్నది పోతుంది అనే సామెత వస్తుంది. కాబట్టి రేవంత్ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ కావు, నువ్వు పొలిటికల్ సైంటిస్టు కావు, నువ్వు అనుభవం ఉన్న నేతవి కాదు. నువ్వు ఒక కేసీఆర్ని ఢీ కొట్టడంలో ఢీ అంటే ఢీ కొట్టుకొని నువ్వు ఒక వాక్చాతుర్యంతో, మాటల గారడితోటి కేసీఆర్ని ఢీ కొట్టడం అనే ఒక నిజాయితీతోటి తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ అనే పీడా పోవాలనుకున్నప్పుడు నువ్వు దేవుడైన. కానీ నువ్వు నిజంగా నీ బలంతో నువ్వు వచ్చినావు అనుకొని నువ్వేదో ఎక్కువ ఊహించుకుంటే అహంకారం ఎప్పుడైనా మనిషిని అంధకారంలోకి నెట్టేస్తుంది. నీకు తెలవకపోతే తెలుసుకోవచ్చు. నాకు కూడా అన్ని విషయాలు తెలియదు, నీకు కూడా అన్ని విషయాలు తెలియదు, ప్రపంచంలో ఎవరికి అన్ని విషయాలు తెలియదు. నీకు ఇంగ్లీష్ రాకపోయినా ప్రాబ్లం లేదు, అసలు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంగ్లీష్లో మాట్లాడాలని మోడీ గారు ఇప్పుడు ఐక్యరాజ్య సమితికో వేరే దేశాలకు పోతాడు, ఆయన హిందీలో మాట్లాడితే పక్కన ట్రాన్స్లేటర్ కదా. రేవంత్ అన్న నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం బంద్ చేయి ఫస్ట్. ఎందుకంటే నువ్వు సదాగా తెలుగులో అద్భుతంగా మాట్లాడుతావు, నువ్వు మాతృభాషలో మాట్లాడు. కామరాజు నాడార్ లాంటి ఒక గొప్ప ఆయన కూడా ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే ముఖ్యమంత్రి ఏమన్నా కింద. నువ్వు ఎందుకు లేని వేషాలు ఎందుకు వేసుకుంటావు? నీ ఉన్న వేషం కరెక్ట్గా, నీకున్న వేషం ఏంది? కేసీఆర్ అనే ఒక నియంత్రణ దింపిన హీరో రేవంత్ రెడ్డి, ప్రజాపాలన అనేది తెచ్చినావు. నిరుద్యోగులు ఎందుకు గలవు రేవంత్ అన్న? నువ్వు 2 సంవత్సరాల్లో నీ అధికారం రావడానికి 2% ఓటు బ్యాంకు తేడా నీకు టీఆర్ఎస్ కి. ఆ 2% ఓటు బ్యాంక్ ఎవరి వల్ల వచ్చింది? నిరుద్యోగుల వల్ల, ఉద్యమకారుల వల్ల, అమరవీరుల కుటుంబం, నీవే కదా తిరిగింది. 2 సంవత్సరాల్లో 2 సెకండ్ల టైం కూడా నిరుద్యోగులు కలవలేదంటే నీకు బలుపా, అహంకారమా, అజ్ఞానమా? ఏమనుకోవాలి మేము?
నిరుద్యోగులు కేసీఆర్ గారేమో అట్లా ఆగం పట్టించిండు. నువ్వు కనీసం 2 సెకండ్లు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే కదా, అంటే వాడుకొని వదిలేస్తావా? ఇవాళ గాంధీ భవన్లో నిరుద్యోగులందరినీ కూడా అరెస్ట్ చేశారు. కేసీఆర్ అరెస్ట్ చేసినట్టు ఈయన కూడా అరెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు తెలిసినోడికి చెప్పచ్చు అన్ని ఏం తెలియనోడికి చెప్పచ్చు, అన్ని తెలిసినోడికి అటు ఇటు తెలియనోడికి ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి గారు వినడం నేర్చుకోవాలి. ఎవరైనా సలహా ఇస్తే మంచి చెడు విశ్లేషించాలి. నాకే అన్ని తెలుసు, నాకు అన్ని తెలియందే నేను సీఎం సీట్ వచ్చినా అని అనుకుంటే ఏమవుతుంది? కొన్ని రోజుల్లో కేసీఆర్కి ఏమైంది అదే అవుతుంది. ఎవరు పర్మనెంట్ కాదు ఆ సీట్లో. నువ్వు చేసిన పరిపాలన గురించి 10 మంది చెప్పుకోవాలంటే నువ్వు తీసుకునే నిర్ణయం 360 degreesలో అనాలిసిస్ చేయి. నీకున్న టీం ఫాల్తు టీం, బేకార్గాల టీం, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే నీ పెర్ఫార్మెన్స్ అట్లే ఉంది. ఈ 2 సంవత్సరాలు నీ ప్రోగ్రెస్ కార్డు తీసుకుంటే నీ టీం గొప్పతనం తెలిసిపోతుంది. రైట్. చాలా మంది ఉద్యమకారులు లేకపోతే యాంటీ గవర్నమెంట్, అప్పుడున్న ప్రభుత్వానికి యాంటీ గవర్నమెంట్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్లోనే ఉన్నారు, అధికారంలో ఉన్నారు. అంటే ఈవెన్ మనం పేర్లు బయట పెట్టి చెప్పాలనుకుంటే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఆకునూరుల మురళి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు మార్పులు చేర్పులు రావట్లేదు, ఇంకా ప్రభుత్వం మెరుగు ఎందుకు పనిచేయలేకపోతుందని అంటే? వాస్తవానికి కోదండరామ్ గారు నాకు మంచి మిత్రుడు, గురువు గారు, పెద్దలు. ఆయన కోదండరామ్ అనేది ఒక బ్రాండ్. ప్రొఫెసర్ కోదండరామ్ జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ అనేది ఒక బ్రాండ్. ఆయన ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఇలా మాట్లాడకుండా అయిపోయాడు పాపం. ఆయన ఎమ్మెల్సీ పదవి తీసుకొని మాట్లాడినా బాగుండేది. అసలు ఎమ్మెల్సీ పదవి తీసుకోకుండా ప్రభుత్వం చేసే తప్పులు ఒప్పులు ఎత్తి చూపడంలో కేసీఆర్ గారి తర్వాత తెలంగాణ సమాజం, జయశంకర్ గారి తర్వాత పెద్ద మనిషి పాత్ర ఇచ్చింది. కోదండరామ్ అనే బ్రాండ్ ముందు ఎమ్మెల్సీ పెద్ద వాల్యూవా? ఆయన పనికిరాని ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఇలా పదవులు రాగానే పెదాలు మూసుకున్నారనే మాట ఎందుకు నీకు? ఇలా నిరుద్యోగుల విషయంలో నువ్వేం చేయవు, ఉద్యమకారుల విషయంలో ఏం చేయవు, అమరవీరుల కుటుంబాల విషయంలో ఏం చేయవు. ఎందుకు పీకడానికి నువ్వు ఉన్నది? పొలిటికల్ చేసి చైర్మన్ అయ్యి ఒక పెద్ద మనిషి అయ్యి రేపు 60-70 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు ప్రజల తరపున ప్రతినిధి ఉండి ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలా కానీ నువ్వు కూడా మామూలు నాయకుడు లాగా, రాజకీయ నాయకుడు లాగా అయిపోయినావు. నువ్వు ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్వి, జేఎన్యూలో చదువుకున్నోడివి, పొలిటికల్ సైన్స్ లో PhD చేసినోడివి, తెలంగాణ ఉద్యమంలో నీకు ఒక పెద్ద పాత్ర ఇచ్చారు. తెలంగాణ ప్రజలంతా నిన్ను ఒక గొప్పగా పెట్టుకుంటే, కోదండరాముడు అందరి వాడు అనుకుంటే, నేను ఒక పనికిరాని ఎమ్మెల్సీ పదవికి నాకు ఇద్దరు ఉంటే నీ ఇజ్జత్ నువ్వు తీసుకోకు. ఆయన గురువు గారు నాకు చాలా దగ్గర. అంటే ఆయన పనితీరు ఎట్లుందంటే గ్రాఫ్ పైనుంచి కిందకి పడిపోతున్నట్టు. పదవితో గౌరవం రాదు, పనితో గౌరవం వస్తుంది. రైట్. కొంతమంది పనిచేసినంతా కూడా పదవుల కోసమే చేశారు. అప్పుడు అంటే కోదండరామ్ గారి నేచర్ నాకు ఆ చనువు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఆయన స్వార్థపరుడు లేకపోతే కుట్రదారుడు కాదు, కానీ ఆ నెమ్మదితనం అనేది ఇప్పుడు T20 మ్యాచ్ స్టైల్కి సెట్ కావట్లేదు. నిరుద్యోగుల విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు నిరుద్యోగులు. ఇంకా కొంతమంది ఉన్నారు బచ్చగాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు పదవి రాకముందేమో పెద్ద గొప్పగా మాట్లాడారు, పదవి వచ్చినాక పదవిలో ఉండి కూడా మాట్లాడచ్చు. ఈ పిచ్చి కొడుకులకు తెలియదు, పదవిలో ఉండి కూడా ప్రజల తరపున మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డికి తీసుకుపోయి చెప్పాలి కదా సమస్యలు. వీళ్ళు పదవి రాగానే బానిసల్లాగా అయిపోయారు. పదవి వచ్చింది నిన్ను పవర్ఫుల్ చేయడానికి, నిన్ను బానిసం చేయడానికి కాదు. అది ఏ పదవి ఉన్నా కూడా ప్రజల తరపున కొట్లాడితే రేవంత్ రెడ్డి కూడా నీకు గౌరవం ఇస్తాడు. బానిసలాగానే చూస్తాడు ఎవడైనా. వీళ్ళు పదవి తీసుకున్నారు, నెలకు 1-2 లక్షల జీతం తీసుకున్నారు, ఒక కారు తీసుకున్నారు, మంచిగా ఒక గ్రీన్ పెన్ పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే వీళ్ళ స్థాయి అంతవరకే. ఇప్పుడు అంతకుముందు ప్రజలతో ఉన్నప్పుడు, ప్రజలతో పనిచేస్తే వచ్చే ప్రేమ, గౌరవము అది ఎవడు కొనలేడు ఏ పదవితో. మనిషిలో పవర్ ఉంటుంది, కుర్చీలో పవర్ ఉండదు. ఈ కుర్చీ ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది. అదే మనిషి నిజాయితీగా పవర్ చేస్తే వాడు చచ్చిపోయినాక కూడా పవర్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే నిజమైన నిజాయితీ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఇట్లాంటి చెంచాగాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కానీ నేనేమంటున్నా అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది, అంటే దాదాపు 1000 రోజులు. ఇప్పటికైనా రేవంత్ అన్న, మీరు ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుడుగా ఒక అన్న అంటే రేవంత్ అన్న అనే దగ్గర నుంచి రేవంత్ అనే దగ్గరికి తెచ్చుకోకండి. మీ అనవసరమైన లూజ్ టంగ్ తగ్గించుకోండి. మీరు ప్రజలతో చర్చలు జరపండి. మీ పక్కన ఉన్న టీం కాదు. ఇవాళ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్క 4 అన్న మిమ్మల్ని కలవగలిగిరా? నిరుద్యోగుల తరపున ఎవరు మాట్లాడాలి? ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణ కోసం త్యాగం చేసిన లక్షలాది మంది ఉద్యమకారులను నువ్వు కలిసినవా? జై తెలంగాణ అన్నవా? ఏంది నువ్వు అంటే ప్రపంచ అందాల పోటీలు పెట్టమని చెప్పింది ఎవడన్నా నీకు? అందాల పోటీలు పెడితే తెలంగాణకు పేరు వస్తుందా? ఏమైంది అందాల పోటీల్లో? నీ పరువు ఆగమైంది. హైడ్రాతో నీ అమీబా అయింది. మూసీతో హుస్సేన్ సాగర్ కంపు కొడుతుంది. అంటే ఏం చేసినా నువ్వు ఎందుకు రివర్స్ అవుతున్నావు అంటే నువ్వు పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ దానికి తగ్గట్టుగా ప్లానింగ్ కానీ, అవగాహన కానీ, టీం వర్క్ చేయట్లే. టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్. ఒక టీం పెట్టుకో, కరెక్ట్ టీం పెట్టుకో. నిన్ను పొగిడేటోళ్ళు, డబ్బా కొట్టేటోళ్ళు కాదు, నిన్ను విమర్శించేటోళ్ళని పెట్టుకో, సద్విమర్శకులు. తెలివైన రాజు ఏం చేస్తాడు ఎప్పుడైనా? తెలివైన పాలకుడు, అరే నా లోపాలు ఏమైనా ఉంటే చెప్పండి రా ఆయన, నేను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని. నాకే అన్ని తెలుసు, నాకు తెలియదు ఏం లేదనుకుంటే అహంకారం వస్తే కేసీఆర్దేమో నియంతృత్వము, అహంకారము, కుటుంబ పాలన, చివరికి అంధకారం. రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల పాలనలో అజ్ఞానము, అవగాహన లోపు, బలుపు, అహంకారంతో మాటలు మాట్లాడితే ఏమైతే అంధకారం వస్తుంది.
ఎవడేం తీసుమార్గాన్ని కాదు ఈ భూమి మీద, అంతే. అందరం మనుషులమే, ఎవరికేం కొమ్ములు లేవు. ఇంకా పాలకులు ఇంకా బాధ్యతగా ఉండాలి. పాలకులు అంటే పెద్ద జీతగాళ్ళు, పెద్ద ప్రజాసేవకులు. ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల మందికి ప్రజాసేవకుడు. నువ్వు ఎందుకు ప్రజల్ని కలవకుండా బంజారాహిల్స్ కోటలు దాక్కున్నావు? ఆయన్నేమో ప్రగతి భవన్లో దొర దాక్కున్నాడు అన్నావు, మరి నువ్వు ఎక్కడ దాక్కుంటున్నావు? నిన్ను కలవాలంటే అంత ఈజీ అవుతుందా? ఎమ్మెల్యేలకి కూడా కలవట్లేదట మరి నువ్వు. నిరుద్యోగులు కలవరు, ఉద్యమకారులు కలవరు, అమరవీర అంటే జనరల్ ఎవరైనా కూడా, అంటే అమెరికా ప్రెసిడెంట్ అయినా కూడా అధికార గృహంలోనే ఉండాలి కదా, ఎందుకు రేవంత్ రెడ్డి గారు తన సొంత గృహంలో ఉండాల్సి వస్తుంది అని అంటే? ప్రైవేట్ డీల్స్ బయటపడతాయని భయం ఆయనకి ఏమన్నా. అంటే ఆయన ఇంటికి ఎవడొస్తున్నాడు ఎవడు పోతున్నాడు. ఇప్పుడు ఎవడైనా భారతదేశంలో ఏ సీఎం అయినా ఏ పీఎం అయినా గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉంటారు. లేకపోతే వాస్తు కోసం ఏమన్నా సెంటిమెంట్ ఉందా? కేసీఆర్కి ఆ వాస్తు పిచ్చుంది కూడా లేవు. లేకపోతే కేసీఆర్ ఉన్న ఇంట్లో నేనుండేది ఏంది అని ఒక బట్టి విక్రమార్క గారిని, ఒక సీతక్కని, ఒక దళితుడిని, ఒక గిరిజన బిడ్డని పెట్టి ఆయన అహంకారం అట్లా తీర్చుకునేమో. ఈ ఈగో ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. కేసీఆర్ ఇంట్లో నేనుండేది ఏంది, చూసినావా నేను ఒక దళితుడిని ఒక ఎస్టీని పెట్టిన బిడ్డ అని కేసీఆర్తో ఈగో ప్రాబ్లం అయినా ఉండొచ్చు. లేకపోతే రేవంత్ రెడ్డి గారు తెర వెనక మంతనాలు ఏమన్నా మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలు ఎవడొచ్చి పోతుండో తెలియదు కదా ప్రైవేట్ హౌస్ అయితే. అదే గవర్నమెంట్ ప్రగతి భవన్ అన్ని కెమెరాలు ఉంటాయి, ముఖ్యమంత్రి ఇంటికి ఎవడు పోతున్నాడు ఎవడు బయటకు వస్తుందో తెలుస్తుంది. లేకపోతే వాస్తు అయి ఉండొచ్చు, అది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఆయన ఏ ఇంట్లో ఉంటుండే అనే దానికన్నా కూడా ఆయన ఎంతమందిని కలుస్తుండు, ఎంత బాగా ప్రజలు అనేది కూడా. అంటే అధికార గృహంలో ఉంటే ఎవరైనా కలవడానికి యాక్సెస్ ఉంటుంది, పోనీకి ఉంటుంది. చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది తిట్టుకుంటున్నారు, ఎందుకు వచ్చిండ్రు ఆయన మొత్తం మాకు కష్టమవుతుందని. ఆ చుట్టుపక్కల మొత్తం ఒక 2-3 కిలోమీటర్లు మొత్తం సర్వైలెన్స్ ఇబ్బంది, రావాలన్నా పోవాలన్నా. నీ చుట్టుపక్కల వాళ్ళని నేను తిట్టుకోవడం ఎందుకు? హాయిగా పెద్ద ఇల్లు ఉంది కదా ఆయన కట్టించింది, ఇప్పుడు పెద్ద ఇల్లు కదా అది, ఉండొచ్చు కదా నువ్వు. అంటే ఇది అంతే ఏంటంటే ఈగో ప్రాబ్లం. ఈ ఫ్యూడల్ మెంటాలిటీ పోవాలి రాజకీయ నాయకులకి. పేరుకి వీళ్ళంతా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కానీ వీళ్ళంతా ఫ్యూడల్ దొరల మెంటాలిటీ, భూస్వాముల మెంటాలిటీ. రైట్. ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలు పంచుకోవడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. రైట్. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణకు ఒక బ్రాండ్, మంచి అయినా చెడైనా. రేవంత్ రెడ్డి. కేసీఆర్తో ఢీ కొట్టిన మునగాడు, ఎట్ ద సేమ్ టైం లూజ్ టంగ్ వల్ల పరువు తీసుకుంది. కేటీ రామారావు. ప్రజల్లో తక్కువ, ఐటీలో ఎక్కువ, బట్ వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆయన రోల్ ఉంది. కల్వకుంట్ల కవిత. కన్ఫ్యూజన్ లో ఉండి రాజకీయ గమ్యం ఎటువైపు తెలియని కన్ఫ్యూజన్ లో ఉంది. హరీష్ రావు. కేసీఆర్ కి సర్వసేనాధిపతి. కేసీఆర్ మంచిలో ఎంత పాత్ర ఉందో చెడులో కూడా అంతే పాత్ర. బండి సంజయ్. పక్కా హిందుత్వవాది, స్ట్రీట్ ఫైటర్. రాజాసింగ్ హిందుత్వవాది. రఘునందన్ రావు. నాకు బాగా నచ్చే మాటల చాతుర్యము విత్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడే తెలివైన రాజకీయ నాయకుడు, మంచి వక్త. సీతక్క. తనకు వచ్చిన అవకాశాన్ని ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కులం మాట్లాడతాడు, కుట్రదారుడు అయితే కాదు, ప్రజల మనిషి. రాజగోపాల్ రెడ్డి. ఆయన డబ్బులు ఖర్చు పెట్టిండు తప్ప ఆయన డబ్బులేమి ప్రజల నుంచి తీసుకున్నాడు కాదు. సంగమరెడ్డి పృథ్వీరాజ్. ఫైటర్, తెలంగాణ ఫైటర్. గద్దర్ తెలంగాణ సాంస్కృతిక యుద్ధ నౌక. తెలంగాణ విఠల్. అమాయకుడు, బోలాశంకరుడు, తెలంగాణ ఫైటర్. క్రాంతి. గుడ్ జర్నలిస్ట్ అండ్ షార్ప్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. నీ ప్రశ్నలు నువ్వు అడిగే విధానము చాలా జర్నలిజానికి మంచి ఎసెట్ అది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు 2 పేర్లు చెప్తా, ఒకటే పేరు చూస్ చేసుకోవాలి. ఎందుకు చూస్ చేసుకున్నారో రీజన్ చెప్పాలి. రేవంత్ రెడ్డి, కేటీఆర్. రేవంత్ రెడ్డి. ఎందుకు? ఫైటర్. రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఎందుకు? తెలియగలవాడు, ఉద్యమాన్ని నడిపించినోడు, వ్యూహకర్త. రైట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.